ఇప్పుడు నో డిస్టర్బెన్స్. మళ్ళీ ఫ్రెష్గా మొదలు పెడదామా? ఓర మీ దుంపలు తెగ పార్కు పొదల్లో కాపురాలు ఎట్టేసినట్టు మా రూమ్ లో తగలటారేట్రా మీరు? ఆహా, ఆ రూప్ మా అమ్మది. మీ అమ్మదా? ఈ వయసులోనా? వెళ్ళి తలుపుతి. వెళ్ళు. ఏంటండి? वो विराजिता के नाना जी गुजर गए. అలా కానివ్వండి. ఏమర్థమైంది? అంటే ఎనర్జీ కోసం ఈసారి గుజరాత్ వెళ్తే జీడిపప్పు పట్టుకొస్తాను అంటుందండి. విరాజితాల తాతగారు చనిపోయారు. అయ్యే బాబోయ్, ఈ విషయం తెలిస్తే ఫస్ట్ నైట్ అయిపోద్దండి. ఓ పని చేయండి సార్, వాళ్ళ అమ్మ అడిగితే ఆల్రెడీ విరాజితాకి మ్యాటర్ తెలుసు, బాగా ఏడుస్తుంది, ప్రసాద్ వాదారుస్తున్నానని చెప్పండి. ఇలాగే మా ఫస్ట్ నైట్ అయిపోద్ది సార్. ప్లీజ్ సార్, పుణ్యం కట్టుకోండి. అన్యాయమండి ఇది. నీ శోభనం అయిపోయింది, నేను చెప్తా బొక్కలాగా. ఏమండి అన్యాయమండి? ఏమండి ఏమండి ఏమైందంట? అది చందు అక్షయ్ కిచెన్ లో దొరికిపోయారంట. వాళ్ళు సినిమాకి వెళ్దాం అనుకున్నట్టున్నారు. టికెట్లు దొరకలేదేమో. ఎందుకే ఇన్ని డౌట్లు అడుగుతావు? విరాజిత, ఈరోజు మన ఫస్ట్ నైట్. నువ్వు ఫస్ట్ నైట్ ట్రాన్స్ లోనే ఉండు, నీకే సౌండ్స్ వినిపించట్లేదు. ఓకే, ఫస్ట్ నైట్ చేసుకుందాం విరాజిత. పైగా ఈ ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటే పెరాలసిస్ వచ్చేద్దని రెడ్డి గారు కూడా చెప్పారు. వెళ్ళి తలుపుతి. పో. విరాజిత, బిచ్చప్పతో నా బిచ్చప్పతి ఏమైందమ్మా? పోయాడే. ఎందుకు వదిలేరండి? ఇదేమైనా సినిమా థియేటర్ అని టికెట్ చింపి పంపించడానికి ఎమోషన్ లో తోసుకుంటూ వచ్చింది పాప్. రెడ్డి గారు, బిచ్చప్పతో నా బిచ్చపతి. బిచ్చపతో నా బిచ్చపతి ఏమంత వయసు అయిపోయింది వదినా, 80 ఏళ్ళకే వెళ్ళిపోయాడు. మరి బ్రతుకుంటే సంబంధం చూసి పెళ్లి కూడా చేసేవాళ్ళు. भगवान जी उनके आत्मा को शांति दीजिए. ఆ దేవుడు మంచివాళ్ళనే ఎత్తుకెళ్తాడు వదినా. అవునవును, పచ్చి తాగుబోతు. రెడ్డి గారు, నా ఫస్ట్ నైట్ అనుభవంలో ఊరుకోండి. అవేనా విష్ణు సహస్రనామాల వేసాలు చెప్తున్నారు మీ అనుభవాలు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. తీసుకెళ్లి ప్లగ్ లేటండి, ఛార్జింగ్ ఎత్తాయి. 2 ఇడ్లీలు తిన్నాడంట వదినా. అయ్యో, ఇంకో 2 ఇడ్లీ తింటే బాగుండేది. అంతలోపే వెళ్ళిపోయాడు వదినా. ఎగ్ దోస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాడని టాక్. విరాజిత, తాతగారి సమయాన్ని పొద్దున్నే కాల్ చేస్తారు కదా, మధ్యాహ్నం కంతా ఫ్రీ అయిపోద్ది కదా. అదే ఆలోచిస్తున్నారు. అమ్మయ్య, చూసారా సార్, 7 కాల్ చేయగానే విరాజితను రూమ్ లోకి తీసుకెళ్ళిపోవాలని ఎలా చూస్తున్నాడో. బ్యాంకాక్ వెళ్ళొచ్చిన కాడ నుంచి అట్మాస్ఫియర్లకు అలవాటు పడిపోయాడు. ఏ ఊరుకో. బిచ్చపతి, బిచ్చపతి, బిచ్చపతో నా బిచ్చపతి. బిచ్చపతో ముందా తిరగమత సామాన్లన్నీ కింద పెట్టుకోవాలి ఎదురుగా. ఎండుమిర్చిది, పల్లీలది. ఇదేంటి? బఠానీలు. పల్లీలు. ఇదేంటి? షుగర్. ఉప్పు. ఇది ఎక్స్ట్రా ఉప్పు. బేకింగ్ సోడా. ఇవి మీవే ఐరన్ టాబ్లెట్స్. ఇక్కడ ఉన్నాయేంటి? రాజ్మా. మీ ఇంట్లో కిచెన్కి ఎప్పుడు వెళ్ళలేదా? అంటే కూర వేసుకోవడానికి వెళ్ళేదాన్ని.
సరే టీ పొడిది. ఆ, అమ్మా ఏంట్రా ఆ, ఏ లేదు టిఫిన్ తింటావా? ఆఫీస్కి వెళ్ళాలిగా. ఆ, ఆ. ఉప్పు ఎక్స్ట్రా ఉప్పు. బేకింగ్ సోడా ఎక్స్ట్రా ఉప్పు. బేకింగ్ రాస్తా. సోడా ఉప్పు, బేకింగ్ సోడా ఉప్పు, రాజ్మా రాస్తా. ఐరన్ టాబ్లెట్స్, ఉప్పు రాజ్మా ఐరన్ టాబ్లెట్స్ కాదా? ఇదిగో టీ పౌడర్, ఇదిగో తిను. మళ్ళీ ఉప్మానా? ఇడ్లీ లేదా? ఇడ్లీలు తినే మా తాతగారు చనిపోయారు ప్రసాద్. అందుకని ఇంట్లో ఇడ్లీలు బ్యాన్ చేస్తారా? దరిద్రుడు ఉప్మా తిని చచ్చిపోయినా బాగుండేది. ఇడ్లీ గొంతుకు అడ్డం పడి గుండె ఆగిపోతే అప్పుడు సాఫ్ట్గా ఉండేలా ఉండొచ్చు కదా విరాజ్దా. నాకు వచ్చిన 3 వంటలు: ఏంటవి? వెజ్ మ్యాగీ, ఎగ్ మ్యాగీ, చికెన్ మ్యాగీ. ఏంటే వంటలా? నేను నేర్పిస్తాలేరా. అప్పుడు దాకా నేను ఉంటానా? ఎవడైనా పెళ్ళాం వండి పెడితే తిందాం అనుకుంటాడు. మా ఆవిడ చూడు స్వయానా తన చేతులతోనే ఫుడ్ ఆర్డర్ పెడద్దు. ఏయ్, అత్తయ్య గారి ముందు ఏంటి? ఏంటి సరసం అనుకుంటుందా? ఎప్పుడో దిష్టి నిమ్మకాయ దొక్కేసి ఉంటాను నేను. అమ్మా, ఇంకొంచెం ఉప్మా వేనా? దీన్నే పంచరైన టైర్లోకి సొల్యూషన్ ఎక్కించినట్టు బలవంతంగా తింటున్నాను. ఇదేమైనా అన్నవరం ప్రసాదమా 4 ఆకులు ఎక్కువ నాకడానికి? నీ పెళ్ళాం వచ్చిన తర్వాత అసలు నా వంటలే మర్చిపోయావురా నువ్వు. ఈ వంకతో అయినా వంట చేస్తానులే అమ్మా. అమ్మా, ఏంటి చెప్పు. అదే విరాజ్తో వాళ్ళ తాతగారు చనిపోయి 1 వీక్ అయింది కదా. అవునరా పాపం, మీ అత్తగారు చాలా బాధపడుతోంది. బిచ్చపోతే ఏమమ్మా? ఆ పేరు వింటే బాధ కన్నా ఉద్రేకం ఎక్కువ వస్తుంది. అమ్మా, ఏంట్రా నొప్పి? అమ్మా 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 ఏంటి చెప్పు. అదే నా ఫస్ట్ నైట్ ఈరోజు నైట్ సెలబ్రేట్ చేసుకో. సూతకంతో ఫస్ట్ నైట్ ఏంట్రా? సూతకమా అంటే 11 days తర్వాత చేసుకోవచ్చా? అలా ఎలా కుదురుతుంది? మంచి ముహూర్తం చూడాలి, శాంతి జరిపించాలి. ప్రపంచంలో అన్ని పండుగలు అవుతున్నాయి ఒక్క శోభనం తప్ప. విరాజ్దా, మీ తాతగారు ఫంక్షన్ ఎప్పుడు? ఫంక్షన్ కాదు, పెద్ద కర్మ. నా కర్మ. అదే ఎప్పుడు? ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. చీఫ్ గెస్ట్ వస్తారు మరి. అదే స్పెషల్స్ ఏం పెడుతున్నారు? నీకు మా తాతగారు చనిపోయారని కొంచెం కూడా బాధ లేదు కదా? ఓకే, ఇప్పుడు జనరల్గా న్యూస్ పేపర్లో లారీఢీ ముగ్గురుడా న్యూస్ చూస్తాం. అలా అని కూర్చొని బోర్ నేడుతాం ఏంటి? ఇది అంతే. మీ తాతను ఫోటోలో చూడడం తప్ప ఫిజికల్గా పెద్ద పరిచయం లేదు కదా. కనీసం నన్ను చూసైనా నీకు ఏడుపు రావాలి కదా. అదేంటి, ఆ రోజు మీ అందరూ కూర్చొని మూకమ్మడిగా ఉద్యమంలో ఏడుస్తుంటే నేను కూడా పార్టిసిపేట్ చేశా కదా. ఆ రోజు నువ్వు బాధపడింది మా తాతగారు చనిపోయారన్నా, మన శోభనం ఆగిపోయిందనా? విరాస్తా ఇక్కడ ఎవడ ఎమోషన్స్ ఆడివి. నా బతికేంటో కంచం లేదు మంచం లేదు. ఇంకొంచెం ఉప్మా తేనా? అలా ఖాళీగా ఉండకపోతే లూడో ఆడుకోవచ్చు కదండి. జేసీ బాధలో ఉన్నాడు. ఎప్పుడొస్తాడు? బాధపడకు చేసి, కష్టాలు మనుషులకే వస్తాయి, కాకపోతే నీకు కూడా వచ్చాయి. ఇది నిజంగా ఓదార్పాను. అవును, దగ్గరికి తీసుకుని కౌగులించుకుని మరీ ఓదార్చాలనుంది, కానీ చేతులు సరిపోవని ధైర్యం చేయలేకపోతున్నాను. అయినా ఇదంతా మీ వల్లే రెడ్డి గారు. ముందు మీ చెల్లన్నారు, ఆడేమో మరదలన్నాడు, అదేమో పెళ్లి వరకు బాగానే ఉంది, శోభనం అనగానే చచ్చిపోయింది. మీరందరూ ఇంటికి ఇల్లాలని తీసుకెళ్లారు, నేను శవాన్ని తీసుకెళ్లాను. ఫోన్లే, మీ పేరెంట్స్ డిసప్పాయింట్ అవ్వకుండా ఏదో ఒకటి తీసుకెళ్ళావు. శ్వేత, ఇంత పెద్ద మనిషి ఏడుస్తుంటే బిల్డింగ్లో ఏదో ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది అనుకుంటారు, దగ్గర నువ్వే ఓదార్చాలి. ఇందాక నుంచి ఫిష్ బౌల్ చూస్తూ శ్రీదేవి శ్రీదేవి అని కలవరిస్తున్నాడు. చేపలో శ్రీదేవిని చూసుకుంటున్నట్టున్నాడు. అంతవరకు అయితే ఓకే. అంటే అంటే
మందులకి స్టఫ్ లేకపోతే పులుసు చేసుకు తినేస్తాడేమో అని. ఓ మిరపదీగల నా జీవితంలోకి వచ్చింది. మాడి మసైపోయింది. ఏమైంది? జేసీ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు. కుక్కని పెంచుకోమనండి. ఆల్రెడీ చేపను పెంచుకుంటున్నాడు. ఇప్పుడు అది భరించలేకపోతుంది. అయినా నువ్వేంటి విరాస్తా ఆఫీస్కి ఇంత ఇర్రెగ్యులర్గా వస్తున్నావు? మా తాతగారు చనిపోయారు చేసి, సో ఆ కార్యం అవి ఉంటాయి కదా. అవును పాపం, శోభనం కూడా ఆగిపోయింది. ఆ విషయం ఆయన అడిగాడా అండి? రెడ్డి గారు ప్లీజ్ మీ టేబుల్ దగ్గరికి వెళ్ళండి. శ్వేత, చేప జాగ్రత్త. జేసీ, శ్రీదేవి చనిపోయి 4 నెలలు అయింది. ఇంకా తన గురించి ఆలోచిస్తూ బాధపడితే ఎలా? నీ లైఫ్లో ఖచ్చితంగా ఇంకో అమ్మాయి వస్తుంది. నీ లైఫ్ బాగుంటుంది జేసీ. అది కూడా చచ్చిపోతే? మనుషులకి హోప్ ఇవ్వాలి, పోక్ చేయకూడదు. అయినా నీకు ఇక్కడ ఏం పని? మా హస్బెండ్ జాబ్ గురించి మాట్లాడదామని. నేనే నీ టేబుల్ దగ్గరికి వస్తాను, నువ్వు వెళ్ళు. జేసీ, బా, ఏం చూస్తున్నారు ప్రసాద్ గారు? రెడ్డి గారు, ఉమ్, ఏదైనా శ్రీదేవి కూతురు కత్తిలా ఉంటదండి. ఎందుకు పుట్టిందో పుట్టింది. అక్కడ శ్రీదేవి పోయిందని జేసీ పుట్టాడు దుఃఖంలో ఉన్నాడండి. రెడ్డి గారు, మీకు చాలా సార్లు చెప్పాను వాటి టాపిక్ నా దగ్గర తీసుకురావద్దని. పసిగొట్టుని పొట్టను పెట్టుకునే పరమ నీచుడండి అది చేసి. అంత పౌరుషం ఉంటే ఈ ఆఫీసులో జాబ్ మానేయండి. ఎందుకు చేస్తున్నారు? ఇది నా మరదల ఆఫీస్, నాకు కూడా హక్కు ఉంది. సర్లేండి, మన ఇద్దరం గొడవపడి సాధించేదేముంది అయినా. ఒక్క నిమిషం. అచ్చా ముండి, क्या कर रहे हो? ఓదార్పు కర్ రహే హూ. मिस यू। మిస్ యూ బేబీ. मैं वहाँ से जल्दी आ जाऊंगी। పర్లేదు బంగారం, టైం తీసుకొని రారా. ओके बेबी, బాయ్. बाय। సార్ ప్లీజ్ ఇంకోసారి మీకు పర్సనల్ కాల్స్ వస్తే బాత్రూమ్కి వెళ్ళి మాట్లాడుకోండి. చాలా ఇరిటేటింగ్ గా ఉంది నాకు. భార్యాభర్తలు అంటేనే అన్యోన్యం అండి. మాకు అన్యాయం జరిగిందండి. ఈ రోజు కాకపోతే రేపు. శోభనం గురించి ఎందుకంత తొందరపడిపోతారు? సార్ పుట్టిన పిల్లాడు నాన్న అని పిలిస్తే పర్లేదండి, తాతయ్య అని పిలిస్తేనే దరిద్రంగా ఉంటది. టైం దొరికితే చాలు గుంపులు గుంపులుగా కూర్చొని మీటింగులు పెట్టుకుంటారేంటి? మీ శోభనం గురించే మాట్లాడుకుంటున్నాం. మీకు మాట్లాడడానికి వేరే టాపిక్ దొరకలేదా? ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ 2 సిరీస్లోనూ ఇదే హాట్ టాపిక్. విరాజిత, మా హస్బెండ్ జాబ్ గురించి జేసీతో మాట్లాడటానికి ఇది రైట్ టైం కాదేమో. టైం చూసుకుని మాట్లాడతావా? అవునా? మీ హస్బెండ్ ముందేం చేసేవాళ్ళు? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? యాక్సెంచర్లో వర్క్ చేశారు. ఓ, అయితే రమ్మను మాట్లాడదాం. హ్మ్. నువ్వు క్యాబిన్కి రా. అది సరసం. ఉమ్, రెడ్డి గారు, నిజంగానే వీళ్ళ ఆయన యాక్సెన్సరీలో జాబ్ చేశారంటారా? నిజంగానే ఏం చేసేవాడు? మనలాగే. మరెందుకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు? ఏముంది, తాగేది గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఉంటాడు, అలా అత్తలు పమ్మని ఉంటారు. మరే రెడ్డి గారు, గమనించారా మీ ఆవిడ అక్షయ కనిపించట్లేదు? 2 క్వశ్చన్స్ కలిపి అడగండి సార్, దరిద్రంగా ఉంటది. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. మా బావగారు అక్షయ్ అగోరాలతో ట్రిప్కి వెళ్ళారు. ఎవడ జోన్లో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు, నేనే సంకడాకపోయాను. ఏంటోనే, మనకు పెళ్ళి కూడా నువ్వు ఆఫీస్ రాగానే భయం వేస్తుంది నాకు. పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ వేరు కదా ప్రసాద్. ఇక్కడికి మనం ముచ్చట్లు పెట్టుకోవడానికి రావట్లేదు కదా. ఇప్పుడు ఎందుకు రమ్మన్నావు? ఆ డెస్క్ దగ్గర పనికిమాలిన డిస్కషన్స్ అన్నీ అవసరమా? నేను నువ్వే చీప్ చేసుకుంటున్నావు. రాస్తే మన దరిద్రం ఏంటంటే మనకి పర్సనల్గా ప్రొఫెషనల్గా ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళే, ఇంకెవరో చెప్పుకుంటాం. అంత కష్టమే వచ్చింది, ఇప్పుడు బానే ఉన్నాం కదా. ఫస్ట్ నైట్ వైన్ షాప్ టెండర్ల కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే పుష్కరాలు దాటేస్తాయి విరాజిత. నీకు అర్థం కావట్లేదు, రాత్రిపూట ముడుచుకొని పడుకుంటున్నాను నేను. పెళ్ళాక రాత్రులే కాదు ప్రసాద్, పగలు కూడా ఉంటాయి. ఆ పగల మనం ఆఫీస్లో ఉంటున్నాం. విరాజిత నేనేం ప్లే బాయ్ని కాదు, రోజుకు అమ్మాయితో తిరిగి ఆ శోభనం బొంగులే తర్వాత చేసుకోవచ్చు అనుకోవడానికి. అట్టట్టని మొహాలు మావి. అమ్మాయి దొరకడమే అద్భుతం. మా లాంటి వాళ్ళంతా ఏగర్గా వెయిట్ చేసేది పెళ్ళయ్యాక శోభనం కోసమే. నీ బాధ నాకు అర్థమైంది, నాకు ఉంటుంది కదా. కానీ మనం మన పెద్దవాళ్ళని ఆచారాల్ని గౌరవించాలి కదా. జీవితకాలం ఆచారాలను గౌరవించుకోవడానికి సరిపోతుంది. అయినా పర్సనల్ లైఫ్ వేరు ప్రొఫెషనల్ లైఫ్ వేరు అన్నావు కదా,
ఈ టాపిక్ ఎప్పుడు పెట్టు. మొత్తానికి అనుకుని సాధించావురా. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ అందరూ స్వీట్స్ తింటున్నారు, ఏంటి సంగతి? మీరు కూడా నోరు తీపి చేసుకోండి. ఎవరా? సార్ థ్యాంక్ యూ. ఏంటి విషయం? మా ఆవిడికి 4 నెలలు సార్. నీకు పెళ్ళి 4 నెలలు అయింది కదరా? అంటే నేను డ్యూటీలో సిన్సియర్గా ఉంటాను సార్. ఆహా. ఆడికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పెట్టేసిందండి. నాకు దరిద్రం చుండ్రుల్లో అంటుకుంది సార్. ఉంచుకుంటే జుత్తుడిపోద్ది, గోకితే రథం వచ్చేది. సార్ మీరు నాకు ఇంకా కంగ్రాట్స్ చెప్పలేదు. చెప్తానురా, చెప్తా. మండపంలో ఫ్రీగా పెళ్లి చేసుకున్నావు, 4 నెలల్లో తండ్రి అయ్యావు, మా అందరికి అప్పులు ఇస్తున్నావు, ఇప్పుడు స్వీట్లు పంచుతున్నావు. సార్ వాళ్ళలో ఉన్నది ఏంటి, నాలో లేనిది ఏంటి సార్? ఫిజికల్ ఫిట్నెస్. సార్ ఒకసారి ఇప్పుడు మీరు వాటర్ మెలన్ తింటారు కదా, అవును. పెక్కలు ఊసేకండి, నవలీస్ మింగేయండి, మంచిది. ఈడు నాకు టిప్స్ చెప్తున్నాడు సార్. మదన్ సార్ ఇలాంటి టిప్స్ ఏమంటే నాకు వాట్సాప్ చేయి. చెవిటాడు ముందు సంఖ్య పూర్తి ఇన్స్ట్రుమెంట్ వాల్యూ పోద్ది. శ్వేత గారు మీకు ఇలాంటి టిప్స్ ఏమైనా కావాలా? అవసరం లేదు. ఈ మూలికలు అమూల్ సంకొన్నాడికి ఇవ్వండి. వస్తున్నాడుగా మీ ఆయన, చెప్తా. రే మదన్, పొద్దున్న చాలాసార్లు కాల్ చేశాను, ఒకసారి కూడా లిఫ్ట్ చేయలేదు. మా ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. మీ ఆవిడనా? ఏమైంది? మా ఆవిడకి 4 నెలలు సార్. ఓ కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ సార్. నువ్వు కూడా మోతీచూర్ లడ్డు తినేసి. రే మదన్, ఆ హంతకుడు స్వీట్స్ ఇచ్చావంటే నా కోపాన్ని చూస్తా చెప్తున్నాను. ఎవడరా హంతకుడు? ఎక్కువ తక్కువ మాట్లాడుకో. శోభనం రోజే అంతరిక్షం నుంచి ఉలకరాలంటే మీద పడిపోయి ఉంటావు, చడుచుకొని చచ్చిపోయి ఉంటుంది. పాపం సార్ నా మరదలు. మీదేరా తప్పు. దానికి యాంగ్జైటీ డిసార్డర్ ఉందని చెప్పకుండా మోసం చేసి మరి పెళ్లి చేశారు. శోభనం గదిలో నన్ను చూడంగానే గుండె అయిపోయింది. సార్ మీకు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. నార్మల్. ఎంతో కష్టపడి మరీ తన పెళ్లి కొప్పించాను సార్. డైనోసార్ గుడ్డును తొక్కేశాడు సార్. శ్వేత, మాటలు తిన్నకొస్తే మంచిది, లేదంటే నా ఇన్ఫ్లుయెన్స్ చూపించాల్సి వస్తుంది. నాకు కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది తెలుసు. అయితే అండి పక్క మీరు ఇలా గొడవపడి ఆయాసం తెచ్చుకోవడం తప్ప ఏం లాభం లేదు. కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. పెళ్ళం నాది, ప్రాబ్లం నాది, బాధపడుతుంది నేను. మధ్యలో వాడికేంటి నొప్పి? మదన్ సార్ నొప్పికి నీ దగ్గర టిప్స్ ఏమైనా ఉన్నాయా? They were in high school when they met, and things got kinda awkward. With sparks in the air, he would stare at her in class, and she would try to act cool. But it was obvious, like, ooh, they would be together, ooh. ఏంటి నిద్ర పట్టట్లేదా? అలాంటిదే. నన్నేమైనా కథ చెప్పమంటావా? నిద్ర వస్తుంది. కవల పిల్లల కనాల్సిన టైంలో కథలు చెప్తాను అంటున్నావు. అసలు మా అమ్మ మనందరినీ వదిలేసి ఎందుకు ఊరిల్లిందో తెలుసా? పని ఉంది కాబట్టి కాదు, మనందరికీ కొంచెం పర్సనల్ స్పేస్ ఇద్దామని. ఏదైనా సరే ముహూర్తం ఉన్నప్పుడే ఫస్ట్ నైట్. విరాజిత, ఇప్పుడు మనిద్దరం తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరు. నేనేమైనా చేస్తే నువ్వు అరిచి గీ పెట్టినా పక్కింటోళ్ళు రారు. ఇప్పుడు నాకు ఛాన్స్ తీసుకునే స్కోప్ ఉంది తెలుసా? అందుకే నా కళ్ళు మండుతున్నాయి, నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేయకు.
రాయిస్తా ఏంటి చంద్రముఖి గది నుంచి రజనీకాంత్ బయటకు వచ్చినట్టు కళ్ళు వెలిగిపోతున్నాయి. ఐఎమ్ అన్ అచీవర్. ఎస్, నేను ఒక అచీవర్ని. అది ఎలాగా? నాకు ఇప్పుడు వంటగదిలో ఏ సామాన్లు ఎక్కడున్నాయో తెలిసిపోయింది. కావాలంటే అడుగు. హ, అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో 6వ ద్వారం తెరిచినట్టు అంత ఎక్సైట్మెంట్ ఎందుకులే బోడు ఉప్పు పప్పు కోసం. వంట చేయడం ఆడవాళ్ళకి వెనతో పెట్టిన విద్య ప్రసాద్. ఆ, మరి అలా అయితే హోటల్స్ లో చెఫ్స్ అందరూ మగాలే ఎందుకుంటారు? అంటే అమ్మాయిలు ఎక్కువసేపు కిచెన్ లో ఉండకూడదు. హీట్ కి మా స్కిన్ పాడైపోతుంది అందుకు. సర్లే హెల్ప్ చేయనా? నో, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్. అబ్బో, ఏం వండుతున్నావేంటి? హల్వా. హల్వా? హల్వా మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు? వెజిటబుల్ హల్వా. మరి లాస్ట్ లో గరం మసాలా వేసావు? గార్నిష్ కోసం. విరాజితా, ఇది వంటగది. నువ్వు కెమిస్ట్రీ ల్యాబ్ అనుకుంటున్నావేమో పొరపాటున. అంత వెటకారం అవసరం లేదు. ఇందాకలే చాక్లెట్ బజ్జీ చేసా. పక్కింటి ఆవిడ వచ్చి లొట్టలు వేసుకుంటూ తినింది తెలుసా. ఇందాక అపార్ట్మెంట్ లో అంబులెన్స్ వచ్చింది, పక్కింటి ఆవిడికి పురుటి నొప్పులు వచ్చాయని కాదా, బజ్జీ నొప్పులా? విరాజిస్తా, నీ టాలెంట్ మన ఇంటి వరకే ఉంచు. పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయక ఆవిడికి బెడ్ ఆటం తిరిగిందంటే ఆ పాప మనకు చుట్టుకుంటది. ఏం కాదు, నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి ప్రసాద్. నేను ఫుడ్ వ్లాగ్స్ చేయాలి, కొత్త రెసిపీస్ ట్రై చేయాలి, అండ్ మాస్టర్ షెఫ్కి వెళ్ళి షీల్డ్ కూడా తీసుకోవాలి. నేను అపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం అనుకుంటున్నాను ప్రసాద్. అప్పుడు అందరి సవాల్ని మాయం చేయలేక నేను చావాలి. అపార్ట్మెంట్ ఖాళీ అయిపోతే నువ్వు నేను బాల్కనీలో దయ్యాలా వేలాడాలి. అయినా నువ్వేనా పేదరాజు పెద్దం అనుకుంటున్నావా అందరికి పిలిచి భోజనం పెట్టడానికి? అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళు గొప్పతనం ఒప్పుకోవడానికి గొప్ప మనసు ఉండాలి. నీ వంటలు తినాలంటే నాకు ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. ప్రసాద్ ఆగు. ఏంటి? ఇమ్యూనిటీ బూస్టర్. ఏమైందిరా? ఎలా ఉంది? రకరకాలుగా ఉంది. అలా ఉండాలనే హల్వాలో ఇంగు వేసా. ముండి నాకు ఇంట్రెస్ట్ లేదు. నిన్న మొన్న కూడా ఇదే చెప్పావు. రేపు కూడా ఇదే చెప్తా. ఏమైందిరా నీకు? నిజం మాలూము. ఏంటా నిజం? నీ మనసుకి తెలుసు. మర్చిపోయిన గుర్తు చేయొచ్చు కదా. మర్చిపోవడానికి అదేం చిన్న విషయం కాదు. ఈ మధ్యన పెద్ద పెద్ద విషయాలే గుర్తుండట్లేదు. అది నువ్వు చేసిన పాపాలు. నేను పాపాత్మనని తెలిసేగా పెళ్లి చేసుకున్నావు. నువ్వు మంచివి కాదు, మృగానివి. ముండి, నేను యానిమల్ లవర్నే గాని యానిమల్ని కాదు. నా లైఫ్ నాశనం అయింది. నాకు మాత్రం నంది అవార్డు వచ్చిందా? నాంచుకున్న విషయం చెప్పు. ఆ పాపం నా నోటితో చెప్పను. ఏమైంది? మీరు అనుకుందే అయింది. సినిమా మొత్తం చూసి టైటిల్ ఏంటా అని గూగుల్లో వెతుక్కున్నట్టుంది. ఏమైందే? శృతి, డోంట్ టాక్ టు మీ. ఓకే, ఐ డోంట్ టాక్ టు యూ, బట్ ఐ వాంట్ రొమాన్స్. నాట్ ఇంట్రెస్టెడ్. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? విసిగించావంటే గ్యాస్ లీక్ చేసి చంపేస్తాయి. నేనెందుకు గ్యాస్ లీక్ చేస్తాను? నీ ఫస్ట్ పిల్లంని అలాగే చంపేస్తాయి. నేనెందుకు చంపుతాను శృతి? ఏమో, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం క్యా క్యా కర్తే కిస్కో మాలూం. నేను డబ్బుల కోసం గడ్డి తినే మనిషిని కాదు. నేను అదే చెప్పాను, మంచివి కాదు. సడన్ గా ఈ అనుమానం జబ్బేంటే? ఇందాకటి నుండి నేను చంపలేదు అంటున్నావు, కానీ నేనే నీ ఫస్ట్ వైఫ్ అని చెప్పట్లేదు. అయితే నీకు ముందు పెళ్లి అయినట్టే. ఏ సచ్చే? అక్కడి నుంచి లింక్ అక్కడికి లాగేవే. మూవీ రూల్స్ లో సినిమా డౌన్లోడ్ చేయడానికి కూడా ఇన్ని లింకులు ఉండవు. నువ్వు పెట్టుకునే లింక్ తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువే. యు చీటెడ్ ఆన్ మీ. నహీ నహీ కోయి నహీ. కోయి హై. ఏమైందే? ఇలాంటి టెన్షన్తో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా? ఈయనేం చేస్తున్నాడు? గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. మార్నింగ్ సార్. ఏం డల్గా ఉన్నారు? ఏమైంది? అనుకున్నదే అయింది. ఏహే, మీ అందరికి ఏ వైరస్ పట్టిందండి? ఎవడ తినక పాయింట్కి రాడా? ఏం చెప్పమంటారు సార్, మా అమ్మ ఊరెళ్ళింది, విరాజిత కిచెన్లోకి వెళ్ళింది. ఈశ్వరుడు చేతులు ఇచ్చాడు కదా దొరికినవన్నీ స్టవ్ మీద పెట్టి హల్వా తిన్నాక నాకు ప్లేట్లెట్స్ పడిపోయాయి సార్. బొప్పాయి తినండి, పెరుగుతాయి. కష్టం సార్,
ఇందాకే బంగాళదుంప ఉడకబెట్టి తర్వాత ఎండలో పెట్టి బిస్కెట్స్ చేస్తాను. ఓహో హ, మొత్తానికి విరాజిత గారు కూడా కిచెన్ నుంచే దాడి చేయడం మొదలెట్టారనమాట. అసలు కాపురం అంటే బస్ జర్నీలో జర్నీ సినిమా చూడడం లాంటిదండి. ఆడ ఆపినప్పుడు మనకు రాదు, మనకు వచ్చినప్పుడు ఆడ ఆపడం. నాకు అర్థం కాలేదు సార్. 2 రోజుల నుంచి నా పరిస్థితి కూడా అలాగే ఉంది సార్. డెలివరీస్ కి ఇంటిగ్రేషన్స్ కి మధ్యలో ఆగిపోతున్నాను. మీరు చాలా బెటర్ అండి. నేను ఇంకా బేసిక్సే సైన్ థియేటర్ కాస్ట్ దగ్గర అయిపోయాను. సర్లేండి, ఆఫీస్కి వస్తున్నారా? ఏం ఉపయోగం సార్, సముద్రం నుంచి ఈత కొట్టుకుంటూ వచ్చి అడారికి చేరుకున్నట్టుంది. ఆ వంట కన్నా ఆఫీసులో గంట బెటర్ అని నా ఫీలింగ్. నిజమే సార్, కనీసం యూట్యూబ్లో వీడియోలైనా చూసుకోవచ్చు. ప్రసాద్, బంగాళదుంప బిస్కెట్స్ ఆల్మోస్ట్ రెడీ. నీకు షుగర్ వేసిన బిస్కెట్స్ ఇష్టమా, బెల్లం వేసిన బిస్కెట్స్ ఇష్టమా? విరాజిత, గోతులో కప్పెట్టేసే ముందు శవం లేచి నా ఒంటికి బంకమన్ను పడదు అంటే ఒప్పుకుంటారా? ఇక్కడ దాకా తీసుకురావడమే ఎక్కువ అంటారు. నాకు ఆప్షన్స్ ఇస్తున్నావా? నీకు ఆఫీస్ వర్క్ రాదు. నేను ఎప్పుడైనా హేళన చేశానా? జేసీ మీద అరుస్తావు, సెటైర్ లేస్తున్నావు. ఆఫీస్ విషయాలు ఇంట్లో మాట్లాడొద్దని చాలాసార్లు చెప్పాను విరాజిత నీకు. ఏ, నువ్వు ఆఫీస్ వాళ్ళతో ఫోన్లు మాట్లాడట్లేదా? వద్దు, మాటకు మాట పెరుగుతుంది. ప్లీజ్ ఈ టాపిక్ ఎక్కడితో ఆపే. మనుషుల్ని అర్థం చేసుకోవడం నేర్చుకో ప్రసాద్. నీకోసమే కదా నాకు తెలిసినట్టుగా వంటలు చేస్తున్నాను. కుదిరితే కాంప్లిమెంట్ ఇవ్వు, లేదా తినడం మానే, అంతేగాని నన్ను కమెంట్ చేయకు. శృతి వంట చేస్తే రెడ్డి గారు కూడా ఇలాగే కమెంట్ చేస్తున్నారా? కంపేర్ చేయకు. ఇది మన మధ్య డిస్కషన్, మన గురించి మాట్లాడు, వేరే వాళ్ళతో కంపేర్ చేయక. నా మీద అరుస్తున్నావేంటి ప్రసాద్? ఏం లేదు విరాజిత, కాసేపు వదిలే. అసలు సడన్ గా ఎందుకు ట్రిగర్ అవుతున్నావు? ఇప్పుడప్పుడే మాట్లాడేలా లేదు ఈయనొకడు. ఏమైంది, ఇద్దరు మొహాలు మార్చుకుని కూర్చున్నారు? అనవసరంగా విరాజిత మీద అరిచేశాను, పాపం ఫీల్ అయినట్టుంది. మీ ఫ్రస్ట్రేషన్ కారణం తెలుసు కాబట్టి కామ్గా ఉంది, లేకపోతే గోడకి మేకలా దగ్గొట్టేసేది. మరే లాక్కోలేక బిక్కోలేక సావాలి. రెడ్డి గారు, ఈడేంటి కలు తేలేస్తాడు? అఘోరాలతో తిరిగి ఘోరంగా తయారయ్యాడు. అక్షయ్, అక్షయ్, భయపడకండి, ఇది శుద్ర పూజ కాదు, శివ పూజ. లయం చేసేవాడే నయం చేయగలడు. పోన్లేండి, ఎన్నాళ్ళకి భక్తి మార్గం పట్టాడు. పట్టేవాడెవడో పట్టించుకునేవాడెవడో, అంతా ఆయన లీల. ఏంటి సార్ ఇది? వాడిది వైరాగ్యం, మంద దౌర్భాగ్యం. రెడ్డి గారికి ఏమైంది? దుఃఖముఖలా బానే ఉన్నారు కదా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడద్దండి. దూరంగా వెళ్ళి చించుకోండి. శ్వేత, కష్టాలు చెప్పే ముందు ఇండెక్స్ అది. ఈ వయసులో కష్టాలు కాళ్ళ నొప్పులు కాకపోతే గోవా ట్రిప్లు బాటన్ చప్పులు ఉంటాయా? రిటర్న్లో వెళ్ళేటప్పుడు దీన్ని పాన్ షాప్ దగ్గర అమ్మేద్దామండి, 4 సిగరెట్లు ఎక్కువిస్తాడు. గోల భరించలే గొంతు పీసు చంపేస్తాడు. నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి రెడ్డి గారు కష్టాలు చెప్పడం మర్చిపోయారు. ఏం చెప్పమంటారండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడద్ది. ఇది ఆల్రెడీ చెప్పారండి. మా ముందు కొత్తగా అనుమానం జాబ్ స్టార్ట్ అయిందండి. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని, నా మొదటి భార్యని గ్యాస్ లీక్ చేసి చంపేశానని అనుకుంటుంది. శృతిజీ, గ్యాస్ లీక్ చేసి చంపేసేంత దుర్మార్గుడు కాదు మన రెడ్డిజీ. చూసారా, మీరు కూడా హిస్ నాట్ బ్యాడ్ గా అంటున్నా, కానీ ఫస్ట్ వైఫ్ లేదని చెప్పట్లేదు. నేనంత ఆలోచించలేదు కదా, సేమ్ నేను ఎలాగా ఆన్సర్ చేశాను, అప్పుడే స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం. అదో ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ మీకు ఇంతకు ముందే అద్వికతోనే శుభ్రతోనే ఎఫ్ఐఆర్ ఉందని తెలిసింది అనుకోండి, ఢిల్లీ తగలడిపోద్ది. అంటే ప్రసాద్ గారు, మంటలు ఆర్పాలంటే నీళ్లు పోయాలండి, పెట్రోల్ కాదు. సమయానికి నీళ్ళు దొరకలేదండి. ఇచ్చట మూత్రం పోయిరాదంటే పర్యావరణం పాడైపోకూడదనండి, గోడ తెరిచిపోయి కూలిపోద్దని కాదు. అసలే మండిపోయి ఉంటే నీళ్లు దొరకలేదని సెటర్లు ఒకటి. రెడ్డి గారు, ఇప్పుడు ఏమంత పని అయిందని? ప్రతిరోజు ఇలా అనుమానంతో గొడవలు పడుతుంటే వయసు రూపే ముసలా అయిపోతామండి. పోన్లేండి, ఫ్రెష్ ఫ్రూట్స్ కంటే డ్రై ఫ్రూట్స్కే వాల్యూ ఎక్కువ. ఏది ఫ్రెష్ ఫ్రూట్, ఏది డ్రై ఫ్రూట్ కొనుక్కునే ముందు చూడరా, ఇందాక రీల్ చూడుతున్నావు. प्रसाद जी, आप अच्छे लड़के हो. बहुत शुक्रिया जी. ఈ అచ్చా లడ్కానే
లగడీ కప్పుల్లో లత్కో రసాలేశాడు. సాక్ష్యాలు లేకుండా ఏది విరాజిత నమ్మదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆయన ఆజ్ఞ జరిగితే నమ్మక తప్పదు. వీడి తత్వం చెప్తున్నట్టు లేదు, నాకు వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంది. రెడ్డి గారు, ఆ సౌండ్ ఏంటండి? సముద్రం ఉపరితలం నుంచి బ్లూ వేల్ బయటకు చూపు వదిలినట్టు. జేసీ ఏడుస్తున్నాడు. అప్పుడు క్యాబిన్ నుంచి సౌండ్ రావాలి కానీ బయట నుంచి వస్తుందేంటి? బయటికి తెలియకూడదని బాత్రూంలో కూర్చుని ఏడుస్తున్నాడు. కొంతమంది అంతేలేండి, బాత్రూంలో కూర్చొని ఏడుస్తారు. కొంతమంది పక్కోడ మీద పడి ఏడుస్తారు. రెడ్డి గారు, ఈ మధ్య మనలో ఐకమత్యం దెబ్బతింది, గమనించారా? ఫ్రస్ట్రేషన్ సార్. సొల్యూషన్ ఏమంటారు? ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయకపోతే బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం. అంటే మీకు అర్థమైంది, ఓవర్ యాక్షన్ చేయకండి. రెడ్డి గారు, మీకు వర్క్ చేయమంటే ఇక్కడ కూర్చొని కష్టసుఖాలు చెప్పుకుంటారేంటండి? మన మధ్య ఉన్న ప్రాజెక్ట్ ఫినిష్ అయితేనే కంపెనీ రన్ అయ్యేది. బాగానే వర్క్ చేస్తున్నాం కదా చేసి. బాగానే వర్క్ చేస్తున్నారా? మీ అందరి మధ్య కోఆర్డినేషన్ ఉందా? ప్రాజెక్ట్ టెస్టింగ్కి వెళ్ళిందా ఇప్పటి వరకు? దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? జేసీ హమ్ క్యా కరే? అందుకే ఒక అమ్మాయిని మీ టీం లీడర్ కింద అసైన్ చేస్తున్నాను. అమ్మాయా? ఇందాక బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవడం అంటే ఇదేనా? స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పల్కుల కేల కల్గెను అతులిత మాధురీ మహిమ. తెలిసెన్ భువనైక మోహనోదిత సుకుమార వార వనిత జనత ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధార సధారల గ్రోలుటంచుమీ. వీళ్ళకేమైంది? इसका मीनिंग क्या है? అవుట్ సైడ్ ఫుడ్. రెడీ టు డెలివర్. They play my favorite song. I see a snowflake melt on the deck. I'm awful cold and longing for the holiday. Counting days until you're here. I've been waiting this whole year. Dear Christmas, Christmas, Christmas night. I know you may stop a light, but together we're alright. You know, drive alone in December rain. They play my favorite song. రాజ్దా, రాజ్దా, గుడ్ మార్నింగ్. నన్ను ముట్టుకోకు. సారీ. అత్తయ్య గారు లేనప్పుడు నేను శారీస్ వేసుకోను. సారీ. ఏం అవసరం లేదు. నేను కూడా ఫార్మాలిటీగానే చెప్పాలే. నాకు తెలుసు. నీ గురించి నేను ఇంతలా కష్టపడుతున్నాను కదా, కొంచెమైనా కన్సర్న్ ఉందా? అదేం లేదు విరాజిత, నువ్వు కష్టపడుతున్నావు. ఇప్పుడు రాష్ట్రపతి అవార్డు ఇవ్వలేను కదా. ఒక వైఫ్గా నీకు వండి పెట్టాలని నాకు ఉంటుంది కదా, అంతేగాని పద్మశ్రీల కోసం పద్మ విభూషణల కోసం కాదు. అవి ఎలాగో నన్ను వెతుకుంటూ వస్తాయనుకో. అవి ఎందుకు వస్తాయి? కేఎఫ్సీని బీట్ చేసేలాగా విఎఫ్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. విరాజిత, వైఫ్ వంట చేస్తే బాగుంటుంది, తగలట్టేస్తేనే దరిద్రంగా ఉంటుంది. అయినా నువ్వు నాతో మాట్లాడుకు. ఎప్పుడు కోపడతావో ఎప్పుడు ప్రేమ చూపిస్తావో నీకే తెలీదు. సడన్గా నువ్వు అలా అరిచేస్తే భయం వేసింది. పెళ్ళై 6 months కూడా అవ్వలేదు ప్రసాద్. నేను నీ దగ్గర ఇన్సెక్యూర్గా ఉండకూడదు కదా. ఇన్నాళ్ళు పేరెంట్స్ దగ్గర ఉండి పెళ్ళై అత్తారింటికి వచ్చాక హస్బెండ్ ధైర్యం ఇవ్వాలి. ఏం మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడా అని భయం ఇవ్వకూడదు. నేను నా ప్రతి ఎమోషన్ని నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనలో కూడా పిల్ల చేష్టలు ఉంటాయి, అది మన అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే చూపిస్తాం. ఆ స్వేచ్ఛ కూడా నాకు నీ దగ్గర దొరకదా? అంటే నువ్వు ఇచ్చిన హల్వా తిన్న తర్వాత నాలో స్ప్లిట్ పర్సనాలిటీ వచ్చేసింది రాజిత. ప్రసాద్, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. రేపు స్టేజ్ మీద నీ పేరు చెప్పాలి కదా.
నా వెనకున్నది ప్రసాద్ అని. సారీ చెప్పాను కదా. నీ బోడి సారీ ఎవడికి కావాలి? పోనీ ఆ దేవుడికి మొక్కైనా నువ్వు చేసిన హల్వా తింటావే రాజుతా. అది ఆల్రెడీ కుక్కకేస్తాను. పొద్దున్నే మున్సిపాలిటీ వ్యాన్ వచ్చింది ఆ కుక్క శవాన్ని తీసుకెళ్ళడానిక. సారీ రా చింటూ, రెస్ట్ ఇన్ పీస్. రాజుతా, మనం ఇలా రోజు గొడవ పడితే అలా చెప్పు. నీ ఓవర్ యాక్షన్ ఫస్ట్ నైట్ కోసమే కదా? నిజమే అనుకో. చచా నీకోసమే. అంటే యాక్చువల్గా పంతులు గారితో మాట్లాడాను, ఈరోజు ముహూర్తం బాగుందన్నారు. నువ్వు ఓకే అంటే హల్వా మల్లెపూలు తీసుకొచ్చేస్తాను. ఏం జరిగినా పెద్దవాళ్ళ సమక్షంలోనే జరగాలి. ఇదేమైనా సాయిబాబా భజన? లాస్ట్లో ముసళ్ళంతా వచ్చి మంగళహారతి ఇవ్వడానికి. నువ్వు ఇంత హార్ష్గా మాట్లాడు అంటే ఎప్పుడు నీతో మాట్లాడను. నేను ఇంతే అని తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు. ఫ్రస్ట్రేషనే. కనీసం ఇప్పటిదాకా హనీమూన్కి కూడా వెళ్ళలేదు. నా బతుకంతా అమావాస్య రోజు నా కరుపులు తప్ప ఒక్కరోజు పౌర్ణమి చూడలేదు నేను. పెళ్ళంటే రొమాన్స్ ఒకటే కాదు. కరెక్టే, కానీ లవ్ అంటే రొమాన్స్ కూడా కదా. పొద్దున్న లేస్తే ఈ టాపిక్ ఏం మాట్లాడవా? సాయంత్రం గణేష్ బొమ్మ చూడ్డానికి వెళ్దామా వీధిలో? నాకు ఆయనకి పడదు. ఏ? క్యాస్ట్ ఫీలింగ్. నేను ఆల్రెడీ చందా ఇచ్చేసాను. ఇచ్చేసావా? వాళ్ళు ఎక్కడ చందాడుతారని మొహం దాచుకుంటూ తిరుగుతున్నాను నేను. ఈవినింగ్ వెళ్దాం. నాకు పని ఉంది. ఏం పని ఉంది? ఆ రెడ్డి గారితో బలాదూర్ తిరగడం తప్ప. ఈ మధ్యన ఆయన సలహాలు సూచనలు నాకెంతో యూజ్ అవుతున్నాయి విరాజిత. బహుశా నీకు జ్ఞానగడ్డలు ఉన్నాయని అనుమానం. మీరిద్దరూ కలిసి ఏదో పనులు చేయట్లేదు కదా? విరాజిత, నన్ను అనుమానిస్తున్నావా? నమ్మకానికి అమ్మలాంటి వాడిని నేను. అదే నా డౌట్. ఆఫీస్కి టైం అవుతుంది, రెడీ అవుదాం పదా. నువ్వు వెళ్ళి నేను ఫేషియల్ చేయించుకుని వస్తాను. అంటే ఆఫీస్లో కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాం కదా, జూనియర్స్ ముందు కొంచెం డీసెంట్గా కనిపిద్దామని. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఐ లవ్ యూ విరాజిత. నీ ఇంటెన్షన్ అది కాదే. ఓ అంతే. ముండి టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ. మరి కిచెన్లో కనబట్టలేదు? తినేసా. మరి నాకేది? నువ్వు బయటికి వెళ్ళి ఫుల్ మీల్స్ తింటున్నావు కదా. సింగిల్ మీనింగ్తో కదా అంటున్నావు? లేదు, డబుల్ మీనింగ్. మణికొండలో చాలా మంది పిల్లలకి నీ పోలికలే ఉన్నాయంట కదా. నేను ఇప్పుడు వచ్చి కేపీహెచ్పీ వెళ్ళడానికి ధైర్యం చేయలేదే. నువ్వు ఎక్కడికి వెళ్తే నాకేంటి? అసలు నీకు ఎన్ని ఎవరు చెప్తున్నారు? అన్నయ్య, ఇదొకదే. ఇల్లు కలిపి నేను ఎడుతుంటే బొగులేరుకోవడానికి వచ్చింది. ఏంటో చెప్పమ్మా. అక్షయ్ నన్ను వదిలేస్తా అంటున్నాడు అన్నయ్య. ఆడికేం పోయే కాలం? నేను కూడా మీ అన్నయ్యని వదిలేద్దాం అనుకుంటున్నాను. ముందు మనం తర్వాత మాట్లాడుకుందాం. నీతో మాట్లాడడం ఏం లేదు. నోటీస్ పంపిస్తా, చదువుకో. అక్షయ్ కూడా మ్యూచువల్ డివర్సే కావాలంటున్నాడు అన్నయ్య. నేను మాత్రం 420 కేసు పెడతాను. ఓరి మీ దుంపలు తగా మీరెక్కడ దొరికారా నాకు? మనిద్దరం ఒకే తల్లి పిల్లలం అన్నయ్య. బట్ మై పేరెంట్స్ ఆర్ నాట్. ఏంటిది ఎంగిలాకుల మీద కుక్కలు దాడి చేసినట్టు? నన్ను కుక్క అంటే అవసరం అయితే కొడతాయి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాయి. వదినా, ఆంటీని అడిగానని చెప్పండి. ఏంటో టాటా చెప్తున్నావు? అది నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటుంది. అక్షయ్ కూడా నన్ను ఇంటికి వెళ్ళిపోమని పంపించేశాడు అన్నయ్య. అబ్బా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. బావగారు ఏంటిది? ఏది నాది ఏది నీది, సర్వం శివం. ఒరే బెప్పం, అఘోరాలతో ట్రిప్ అంటే క్షుద్ర పూజలు వదిలేసి భక్తి మార్గం వైపు వెళ్తున్నావు అనుకున్నాను. అంతేగాని సన్యాసం తీసుకుంటా కాశీ వెళ్ళిపోతానంటే కాలు ఎరగొడతాను. విరిచేవాడెవడు, విరక్కొట్టేవాడెవడు, అంతా మట్టే. ఇంతకు ముందు బాగానే రొమాంటిక్ గా ఉండేవాడు అన్నయ్య. ఇప్పుడు దగ్గరికి వెళ్తుంటే కళ్ళు మూసుకొని పద్మాసనాలు వేస్తున్నాడు. నేను కూడా సన్యాసి అయిపోతా. ఏహే, అసలు నీ బాధ ఏంటి? ఎవడో నా మీద లేనిపోని చెప్పి మా ఇద్దరి మధ్య గొడవ పెడుతున్నాడు. ఆహా, అద్విక కౌన్ హే, సుప్రియా కౌన్ హే? వాళ్ళు పతివ్రతులు హై, వాళ్ళంటే కళ్ళు పోతాయి హై. మరి నేను? నువ్వు నా ముండి. బట్ యు ఆర్ నాట్ మై ముండా. నో, నేనే నీ ముండనని ప్రూవ్ చేసుకుంటా. అన్నయ్య, మరి నా సంగతి ఏంటి? అబ్బా. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అక్షయ్, మా చెల్లికి అన్యాయం చేసావంటే మాత్రం ఊరుకోను. నేను దీపాన్ని, ఆయనే వెలిగిస్తాడు, వెలుగునిచ్చేలా చేస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర. నువ్వు నన్ను చంపగలవు, కానీ నా ఆత్మని కాదు. సర్వం శివం, సర్వం శివం, సర్వం శివం. శివ శివ శంకర, భక్తవ శంకర. సర్వం శివం. మీ రెజ్యూమే చూశాను. సో యా, ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్. అన్నీ రెజ్యూమ్లో పొందుపరిచాను సార్.
పొందుపరిచావా? అవును సార్. మీ స్ట్రెంత్ ఏంటి? నేను ఒకసారి బ్యాటిల్ గ్రౌండ్లో దిగితే ఈవెంట్ ఏదైనా MVP నాదే సార్. మీ వీక్నెస్ ఏంటి? నేను రీకాల్ కోసం వెళ్ళి టైం ఎక్కువ వేస్ట్ చేస్తాను సార్. ఒక ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలంటే ఏం కావాలి? టీమప్ సార్, టీమప్. ఎవరైనా డౌన్ అయినా వాళ్ళని రివైవ్ చేయొచ్చు, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కవర్ చేయొచ్చు సార్. మీ టెర్మినాలజీ నాకు అర్థం కావట్లేదండి. కానీ మీరు నాకు అర్థమయ్యారు సార్. కోర్స్ మీ గురించి అంతా తెలుసు అనుకోండి. నా గురించా? అవును సార్, శ్వేత అంతా చెప్పింది. మీరే నా ఇన్స్పిరేషన్ సార్. వర్క్ రాకపోయినా 2 ఎదలకు లైఫ్ ఇచ్చారని, ప్రాజెక్ట్ కోసం రాత్రి పగలు కష్టపడతారని చెప్పింది సార్. ఎప్పటికైనా మీ అంతటి వాడిని అవ్వాలి సార్. మీ బ్లెస్సింగ్స్ ఉంటే అవుతాను అనుకోండి. ఇదంతా శ్వేతనే చెప్పిందా? తన అబద్ధం చెప్పుంటే నమ్మేవాడిని కాదు సార్. తను నిజం చెప్పింది కాబట్టే నమ్మాను. మీరు ఇవాళే జాయిన్ అయిపోండి, శ్వేత పక్కన కూర్చోండి, కాసేపట్లో వచ్చి వర్క్ ఇస్తా. అండ్ మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మీకు నేనున్నాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. జేసీ గారు అన్నారు అంటే అయిపోద్దని అర్థం. వస్తాను సార్. Not bad. మీరు ముందు ఏ కంపెనీలో వర్క్ చేశారు? టెన్త్, ఇంటర్, బీటెక్ అన్ని సప్లిమెంటరీ రాశారు, మెరిట్ లేదా? మీకు మాటలు రావా? మరి మాట్లాడండి, ఏం మాట్లాడకపోతే ఎలా? ఓకే, ఏ అష్యూరెన్స్తో మీకు జాబ్ ఇవ్వాలి? ప్లీజ్ లీవ్. మిస్టర్ పవన్, యూర్ అపాయింటెడ్. జేసీతో నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. ముండి మనకు అమ్మాయి పడితే వందనాన్ని పేరు పెట్టుకుందాం. అదే అబ్బాయి పడితే సత్యదేవని పెట్టేసుకుందాం. ఇంట్రెస్ట్ నయ్యే ముజే. రెడీ గారు, ఇందాక క్యాఫ్టేరియాలో ఒక అమ్మాయిని చూశానండి. బా ఏముందండి అమ్మాయి. ఆ అమ్మాయికి 40,000 ఉంటాయా? అందరికీ మీ అంత ఏజ్ ఉండదండి. హలో సార్. హలో సార్. హాయ్ మేడం. ఎవడాడు? మై హస్బెండ్. ఓహో అదనమాట. అలా కానివ్వండి. హలో హలో సార్. నేను మాట్లాడేడు. మీరాడే కనబట్టలేదేమో. హాయ్ సార్, నా పేరు అగ్గిరాజ్. అదేం పేరు? నేను పుట్టినప్పుడు మా గూడెం తగలబడిపోయింది సార్. అప్పటి నుండి అందరూ నన్ను అగ్గిరాజ్ అని పిలుస్తున్నారు సార్. అగ్గిబారటని పెట్టుకోవాల్సింది. రెడీ గారు, నాకు డౌట్ అండి. ఈ 3 పిల్లలిద్దరూ ముద్దుగా అగ్గి బుగ్గి అని పిలుచుకుంటారేమో. జనరల్ డౌట్. సార్, కొత్త రిక్రూట్మెంట్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి 2 పాల ప్యాకెట్లు ఎక్స్ట్రా వేయించమని నా మాటగా జేసీ గారు చెప్పండి. మనకు ఆర్డర్లు ఎత్తున్నాడండి. నేను కాషాయం తాగనండి. అది టీ అండి. Oh yeah. టీ ఏంటి ఇలా ఉంది? అదే వాడిన టీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వాడితే అలానే ఉంటుంది సార్. థ్యాంక్ యూ. కంగారు పడుకో, అలవాటైపోతుంది. ఓహో. హలో సార్. ఉంది ఉంది ఉంది, చేతిలో రాజయోగం ఉంది. ఇటీ త్వరలో ఇల్లు కూడా కడతారు. మా వాడు మొదలు పెట్టించాడండి. పెళ్ళి అయిపోయాక రాజయోగం పడ్డవేంట్రా? నువ్వు జాతకాలు చెప్పి జనాలను మోసం చేస్తున్నావు అని TV5 మూర్తి గారు తెలిసిందనుకో, చెడ్డీ పగిలేలా తంతారు. రెడీరు, ఇందా క్యాఫ్టేరియాలో చూసిన అమ్మాయి ఏ పెళ్ళేనండి? అవునా? Yes, I'm single, oh, we want to mingle, and my friends are on the way. You got that good, good vibe, I want to spend some time back here with you. Oh, whoa, I got that good old times, you want to spend some time back here with me.
హాయ్ అండి. గైస్ మొన్న చెప్పా కదా, తనే మీ న్యూ టీమ్ లీడర్ సుమశ్రీ. తను చెప్పింది చేసుకోండి, ఎక్స్ట్రాలు చేయకుండా. రెడ్డి గారు, మీ ఇద్దరికే. హాయ్. హాయ్. ప్రసాద్ గారు, ఈ అమ్మాయి కోసం చచ్చిపోవచ్చండి. చచ్చిపోండి సార్, నా కాంపిటీషన్ తగ్గిద్ది. ఏంటి మీలో మీరు సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు? నాకు చెప్పొచ్చు కదా. ఏదో జోకేస్తే నవ్వుకుంటున్నామండి. జోకా? మాకు చెప్తే మేము నవ్వుతాం కదా. నాతో ఫ్రెండ్లీగా ఉండండి. అదే, నాకు మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు మన ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అనిపిస్తుంది. మీ ఫేస్ చాలా ఫెమిలియర్గా కూడా ఉందండి. యాక్చువల్గా మనం హాయ్ అండి, ఈయన పేరు రెడ్డి గారు. మన ఆఫీస్లో పెద్ద ఉండేవారు. ఈయన మొదటి పిల్లలని గ్యాస్ లీక్ చేసి చంపేశారు. ये सच है? చచ్చిపోలేదండి, ఈయన దగ్గర నుంచి చంపేశాడు. దిస్ గై. అబ్బా, ఆహా, ఇతని పేరు ప్రసాద్ గారండి. ప్రపంచంలో దరిద్రం అంతా నెత్తి మీద పెట్టి తిరుగుతాడు. ఇతని పెళ్ళైంది కానీ ఫస్ట్ నైట్ అవ్వలేదు. రెడ్డి గారు, మన పరువు మనమే తీసుకుంటున్నాం. ముందు నిప్పెట్టింది నువ్వేరా? సార్, నాకేంటి ఇన్ని డీటెయిల్స్ చెప్పలేదు? అమ్మాయి కదండి, వీళ్ళు కామాందులండి. ఫనీ. మీరేంటి అంత డల్గా ఉన్నారు? హాయిగా సాగిపోతున్న జీవితం, రత్నాలు లాంటి పిల్లలు. దీన్ని అంతటిని పొగాకు మార్చేసింది. మీరు స్మోక్ చేస్తారా? వాళ్ళిద్దరు మనుషుల్లా బిహేవ్ చేయరు, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు. బట్ ఫర్ ఏ చేంజ్ ఈ ఆఫీస్లో కూడా ఒక సచిన్ ఉన్నాడు. ఈ శ్వేత వెనుక ఒక అగ్గిరాజు ఉన్నాడు. దీన్ని ఏదో ఒక రోజు తగలెట్టేసి దాడే. మరే అయ్యో కూల్. మీరు సీరియస్ అవ్వకండి సార్. మనమందరం ఫ్రెండ్లీగా వర్క్ చేసుకుందాం, ఓకే? బొక్కదేం లేదండి. ఈడు దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అదేమో పందిరి కంఫర్ట్గా లేదని అడితే లేచిపోయింది. ఈడు రెండు మాట్లాడేసరికి వాడు ఫీల్ అయిపోతున్నాడు. मुंडा ज्यादा बात कर रहे हो. ముండి, నాకు తెలుసు కదా. ఏంటి ముండా ముండి? పంజాబీలో అబ్బాయి అమ్మాయి అని. ఓకే ఓకే. అవును, జేసీ అంటే అప్పుడే వెళ్ళిపోయాడు. తనకేమైనా వర్క్ ఉందా? అదంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదండి. రీసెంట్గా పెళ్ళి అయితే ఫస్ట్ నైట్ రోజే పెళ్ళాన్ని చంపాడు. ఓ సో సాడ్. అమ్మాయి మరదలే. ఓ రెడ్డి గారు, నేను చెప్పేస్తానండి. నేను చెప్తానండి. నేను చెప్తాను సార్. నేను చెప్తానంటుంటే మళ్ళీ ఏంటి సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? మీకు వర్క్ విషయంలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా, పర్సనల్గా ఎలాంటి ఫేవర్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. మేమున్నాం. मुंडा నాకు ఆకలేస్తుంది. ఆర్డర్ పెట్టుకోమండి. నన్ను కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోమంటావా ప్రసాద్? ప్రసాద్ గారు, ఈ మధ్యన సాహిత్య విలువలు బాగా తగ్గిపోతున్నాయండి. నిజానండి, అరుపులు కేకలు తప్ప ఏమనబట్టలేదే. నేను అంటుంది మ్యూజిక్ గురించి. నేను చెప్పింది మ్యూజిక్ గురించే. మీ బుర్ర బూత్ అయిపోయింది. ప్రధాన్ని జడ్జ్ చేయకండి సార్. మీ నోటి నుంచి ఎవడైనా మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేస్తాడండి? ఏమైనా చెప్దామంటే జాంబీ అటాక్ చేసిన కుక్కలా అరుస్తారు. రెడ్డి గారు, నేను జాబ్ రిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఏంట్రా నీ నసా? రెడ్డి గారు, అలా అరవకూడదండి. ఈ రోజుల్లో ఇంత భక్తున్న బామ్మర్ దొరకడం మీ అదృష్టం. గాడిద గుడ్డు గానే రేరండి. మా చెల్లిని ఇంటికి పంపించాడు వీడు. అయ్యప్ప మాల వేసుకుని ఇంట్లో పూజ పెట్టుకుంటాడేమో. ఆహా, పూజ కోసం అయితే అగరబత్తి స్టాండ్, ధూప్ స్టిక్, దీపం గుందించి నేనే ఎంకరేజ్ చేసేవాడిని కర్పూరంగాన్ని. విడాకులు కావాలంటే విడాకులు. విడాకులా? తోరణాలకా? తోరణాలు గారిని మీరు ఇంకా మర్చిపోలేదా? మర్చిపోయేలా ఉంటుంది ఏంటండి ఆవిడ. అంతేలేండి. ఆయన ఆవిడకి ఎందుకు విడాకులు ఇస్తాడండి మా చెల్లికి? అదేమన్నా ప్రసాదం ఏంటరా? పూజ అయిపోగానే తమలపాకులు చేతిలో పెట్టడానికి నెక్స్ట్ టీపీలో. అసలు విడాకులు ఎందుకు ఇద్దాం అనుకుంటావు నువ్వు? భవబంధాలు తెంచుకుని భగవంతుణ్ణి చేరుకోవడానికి. హలో సార్, అర్జెంటుగా మీరు బయటికి రావాలి. బయటకా? ఎందుకు? మీరు రావాలంతే సార్. ఇది అగ్గిరాజ్ రిక్వెస్ట్. సరే వస్తున్నా, ఆగు. ఈడొకడు. అలా దేవ్య మొహం వేసుకొని చూస్తారేటండి. దేవుకుని ఇబ్బంది పడండి. గాయస్, మనకి టీమ్ మీటింగ్ ఉంది. కాన్ఫరెన్స్ రూమ్లోకి రండి, జేసీ మాట్లాడతారు. వాట్ మిస్టర్ అగిరాజు? సార్, నిజానికి నేనే మీ దగ్గరికి రావాలి సార్. కానీ మీరు బయటకు వస్తేనే పని జరుగుతుంది. ఈయనే నా దేవుడు. నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేశారు. ఇలాంటి వ్యక్తే కానీ పక్కన ఉంటే ఆ ఊరు, ఆ రాష్ట్రం, ఆ దేశమే బాగుపడుతుంది.
ఇంత గొప్ప వ్యక్తి మనతో ఉంటూ మనతో కలిసిపోవడం అంటే అది కేవలం అతని గొప్పతనం మాత్రమే. సారీ సార్, కొంచెం ఎమోషనల్ అయ్యాను. అగ్గిరాజు, ఇప్పుడు అన్నీ ఎందుకు? మీకు పొగడతలు నచ్చవని తెలుసు సార్, కానీ నిజం తెలియాలి కదా అందరికీ. మీ ఇద్దరు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? ఇద్దరికి ఒకేసారి వచ్చిందా? అంటే ఆయన పాట పాడినప్పుడు నేను తాళం వేశాను. ఆయన రాగం తీసినప్పుడు నేను తాళం వేశాను. ఇద్దరు పెద్ద సంగీత విద్వాంసులు కదా, నా దగ్గర మీ కచేరీలు నడవు, మీటింగ్ రండి. బొత్తిగా కళాహృదయం లేదండి, అదొకే. పోన్లేండి, ఎలాగోలా తప్పించుకున్నాం కదా మనం. మళ్ళీ ఆడిబోన్లోకి వెళ్ళాలి కదా. పదండి. రెండు ఇంకోండి. అదేమన్నా స్కూటర్ మాట మాటకి ఎక్కడానికి? పదండి. మామూలుగా వెళ్ళొచ్చు కదా. ఏంటి చేసి కొత్త ప్రాజెక్ట్ గురించా? ఉన్నదానికే దిక్కులేదు. అండ్ మీ ఇద్దరు ఆఫీస్లో చాలా గోల ఎక్కువైపోతుంది. సో మీరే చెప్పండి, ఆఫీస్ బాగుపడాలంటే ఏం చేయాలి? సుమా గారిని మా ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టండి. ముందు వీళ్ళిద్దరిని విడదీయాలి. అసలు సగం డిస్టర్బెన్స్ వీళ్ళిద్దరి వల్లే. అవును, నన్ను కూడా ఇంగ్లాక్లు ఎత్తుకోమంటున్నాడు. అది ఆర్టే. రెడ్డి గారు, అందరూ కలిసి అంతర్యుద్ధం మొదలెట్టారండి. మీరేం భయపడకండి, మనం బరంపురం. మీరు కూడా చెప్పండి, వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది అవుతుంది కదా. నాకేం ప్రాబ్లం లేదు, నాతో బానే ఉంటున్నారు. ఆహా ఆహా ఆహా, ఇన్నాళ్ళు బంగారాన్ని వదిలేసి చిల్లర వెనకాల తిరిగామండి. విరాజ్తా, సుమ వాళ్ళిద్దరిని మీరే హ్యాండిల్ చేయాలి. నేనేమైనా అడుగుదా అంటే శ్రీదేవిని చంపింది నువ్వే, శవాన్ని బయటికి తీసి ఫారెన్సిక్ వాళ్ళు పిలుస్తాను బెదిరిస్తున్నారు. చూడ్డానికి అమాయకుల్లా ఉన్నారు కదా చేసి. ఏంటాలా? ఎస్, మేము అమాయకులం. కర్మరా స్వామి. ఇంతకీ మనిషి ఎవరు? ఏం మాట్లాడకుండా రోబోలా నించుని ఉన్నాడు? అతన్ని నేనే హైర్ చేశాను. అవునా? మీ పేరేంటి? మనం అడిగినప్పుడు ఆయన మాట్లాడు, తనకు మాట్లాడాలనిపించినప్పుడే మాట్లాడతాడు. అదేంటి? హాయ్ జేసీ, ఐఎమ్ పవన్. సర్లే కానీ టీంని స్ప్లిట్ చేయండి. రెడ్డి గారు, మీరు నా టీంలో ఉండండి. సుమ మిగతా వాళ్ళందరినీ హ్యాండిల్ చేస్తుంది. ఆహా, నేను కూడా నీ టీంలోకి వచ్చేస్తాను చేసి. ఇదేమైనా ఐపీఎల్ టీమా లేకపోతే గల్లీ క్రికెటా? పంటలేసుకొని ఎవరి టీం కావాలంటే వాటి టీంలో దూరిపోవడానికి. రేపటి నుంచి రోజు అలియాస్లో మీటింగ్ ఉంటుంది. మీ వర్క్ సబ్మిట్ చేశాకే మీ అందరు సైన్ ఆఫ్ చేయాలి. ప్రసాద్, నా క్యాబిన్కి రారా. మీరేం టెన్షన్ పడకండి, జేసీ డిక్కీలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. నైస్ హెయిర్ స్టైల్ చేసి. థ్యాంక్ యూ రెడ్డి గారు. మరే మురగరాజ్ సినిమాలో సింహం వచ్చే ముందే గడ్డి ఎగురుతుంది కదా, అలా ఉంది. ఏ పోరా విరాస్తా, నా పేరు చెప్పి 2 ఎక్స్ట్రా. పీస్ మిఠాయి మొహం వేసుకుని. విరాజ్దా, ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? నేనా? సెక్కలు పడుతున్నావేంట్రా? అది బంగారం, నేను చిల్లరా. అది రెడ్డి గారు కదా అన్నారు. ఆయన అలా అన్నప్పుడు లేదు సార్, మా ఆవిడ కూడా బంగారమే అని నువ్వు చెప్పాలి కదా. ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఫేవర్లు చేయడానికి రెడీ అయిపోతున్నావేంటి? అంటే ఆ అమ్మాయి ఆఫీస్కి కొత్త కదా అని నీతోనే ఫైట్ చేసి మరి నిన్ను పెళ్లి చేసుకున్నాను ప్రసాద్. నీ చూపులు వేరే వైపు వెళ్తున్నాయి, గుడ్లు పీకేస్తా. అలాగే అందరితో ఫైట్ చేసి మన ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేయవే. శాస్త్రం ప్రకారం ఏదెప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. అయినా ఏంటి నువ్వు ఫస్ట్ నైట్ అవ్వకపోతే వేరే అమ్మాయి వెంట పడతావా? నువ్వు జలస్ ఫీల్ అవుతున్నావా? నా ఫేస్కి ఇది ఎంత పెద్ద అపలాదో తెలుసా? భయం ప్రసాద్, ఇంకా మన లైఫ్ స్టార్ట్ అవ్వలేదు. మనకు పెళ్ళైనా సరే మనం ఇంకా దూరంగానే ఉంటున్నాం. నువ్వు అర్థం చేసుకుంటావనుకుంటే ఇంకా దూరం అవుతున్నావు. అది భయం అయితే పర్లేదు విరాజ్తా, అనుమానంగా మారితేనే ఎప్పటికీ దగ్గర కానివ్వదు. మనం వేసే వేషాలన్నీ అలాగే ఉన్నాయి. నా ముందే ఆ సుమతో ప్యాంపర్ చేస్తూ తిరుగుతుంటే నాకు కోపం వస్తుంది. సరే, ఇంకెప్పుడు నీ ముందు అమ్మాయిని ప్యాంపర్ చేస్తూ తిరగను, ఓకే? అంటే నేను లేనప్పుడు చేస్తావా? చంపేస్తాను. ఇంకోసారి ఆ అమ్మాయితో రాసుకొని పూసుకొని తిరుగుతున్నట్టుగాని నాకు కనిపించింది అనుకో, నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ఓకే? దేనికి ఓకే? జనరల్గా అలా చెప్పాను. చూడు, బుద్ధిగా పనిచేసుకో. జేసీ నుంచి ఎలాంటి కంప్లైంట్ రావడానికి వీల్లేదు. ఇంట్లో నువ్వు ఏ అదో పని చేసినా నిన్ను భరించడానికి నేనున్నాను. ఆఫీస్లో ఎవరు టాలరేట్ చేయరు. ఓకే. ఎక్కడికి? ఆ ముహూర్తం ఏదో సెట్ అవని ప్రసాద్. అప్పుడు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. కావాలంటే జాబ్ కూడా మానేస్తాను. నీకు ఎలాంటి లైఫ్ కావాలో అలాగే ఉందాం. అర్థమవుతుందా? వెళ్ళు. ఓకే.
నీతి వాక్యాలు చెప్తావు, దగ్గరికి మాత్రం రానేవు రాక్షసి. అప్పుడు అప్సరసలు అమావాస్య లాంటి ఆఫీస్లోకి మీరు పౌర్ణమిలా వచ్చారండి. మీరు నన్ను మరీ మూసేస్తున్నారండి రెడ్డి గారు. దరిద్రుడు గ్యాప్ అవగానే దూరిపోయాడు. మీరు ఖచ్చితంగా రోజు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతారనుకుంటా, అందుకే అంత ఫేర్గా ఉన్నారు. నాకు పైనాపిల్ జ్యూస్ అంటే ఇష్టం. ఓ, మీకు కూడా పైనాపిల్ జ్యూస్ అంటే ఇష్టం అండి. నాకు కూడా అదే ఇష్టం అండి. ఏంటో సేమ్ ఫింక్షన్. విరాజిత గారితో మీటింగ్ బాగా జరిగిందా? మీకు గ్యాప్ దొరికింది కదా, కంఫర్ట్గా పిల్లల్ని కోక్కోవడానికి. ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అండి. మీరు మరీ అంత అందంగా ఉంటే ఎలా? రెడ్డి గారు, ఆ జుట్టు చూసారా? అగరత్తుల పొగ. నాకు కూడా లాంగ్ హెయిర్ ఫ్యాంటసీ ఉందండి. అయితే 2 సవరాలు కొనుక్కోండి. కుక్క వంకర బుద్ధి. ఆ కళ్ళు కలువరేకులు. ఆ నవ్వు ఎంతటి యోధుడైనా దేవి పాదాక్రాంతుడు కావలసిందే కదా. నాకంత తెలుగు అర్థం కాదండి. మిమ్మల్ని పొగడాలంటే తెలుగులో పదాలే సరిపోవాలి. భావం చెప్పొచ్చు కదా. మీరెళ్ళి వర్క్ చేసుకోండి, లేదంటే జేసీ చూస్తే తిడతాడు. ఆడక్కడ క్యాబిన్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఈలో పదాలేంటి పద్యాలే రాసేయచ్చు. సుమ గారు, మీరు అన్నం తింటారా అందం తింటారా అండి? సిగ్గులేనెదవా, ఇప్పుడే కదరా అంత ప్రేమగా చెప్పి పంపించాను. ఏంటండి రెడ్డి గారు, పెద్ద ముండవారని నూరుకుంటుంటే మీ పిచ్చి పనులు. మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారండి. మీకు ఆల్రెడీ పెళ్ళైందని, ఫస్ట్ పెళ్ళాన్ని గ్యాస్ లీక్ చేసి చంపేశారని శృతికి చెప్పింది ఎవరు? ఎవరు? ఆ ఎదవే. సార్, నేను ఏదో కామెడీగా చెప్పాను, అంతకని మిమ్మల్ని విడదేద్దామని కాదు సార్. సరే సార్. నువ్వు దరిద్రుడు అని ఎదురు కాపురాలు చెడగొట్టే రైట్స్ నీకెక్కడరా? సారీ సార్. సారీ ప్రసాద్, కోపంలో చెప్పేశాను. రెడ్డి గారు నేను కొడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేం లేదులే, అసలు ఆయన అర్థం చేసుకోలేదు. అదే ఏదోలా ఉంది. సారీ. అప్పుడప్పుడు నా నోటిదోలు కూడా కరెక్ట్ కాదులే. నువ్వెందుకో ఈజీగా తీసుకుంటున్నావు, కానీ నాకు చాలా గిల్టీగా ఉంది. అంత చెప్పాక కూడా వెళ్ళి అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తే నాకు కోపం వచ్చేసింది. అంటే రెడ్డి గారు పులిహోర కలుపుతున్నారు కదా అని మనం వెళ్ళి తాలింపేహాం. అయినా ఎక్కడో క్యాబిన్లో ఉన్న నీకు సుమతో నేను ఫ్లర్ట్ చేస్తున్న విషయం ఎలా తెలిసింది? అంటే నీకెవడో సీక్రెట్ ఏజెంట్ ఉన్నాడు కదా? ఎవడాడు? ఇప్పుడు అవన్నీ ఎందుకు? సరే, నేను కూడా నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకోవడం ఒక ఏజెంట్ని పెడతా. పెట్టుకో. అయినా ఏంటి, నన్ను అనుమానిస్తున్నావా? అయితే నన్ను అనుమానిస్తున్నావా? నీకు ఆల్రెడీ చెప్పాను, అది అనుమానం కాదు భయం అని. అనుమానాలన్నీ ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ నుంచే పడతాయి. నిన్ను అనుమానించడంలో తప్పే లేదు. నువ్వు నా ముందే అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తున్నావు. అదేదో సరదాగా చేశానే. ఒకవేళ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే? నీకు నాకు ఎంతవరకు రాసి పెట్టుందో నా అమ్మాయితో అడ్జస్ట్ అయిపోతాను. పైగా ఫస్ట్ నైట్కి పెద్దగా కష్టపడక్కర్లేదు. నీకు నాకు ఇంతవరకే రాసి పెట్టుందా? అంటే ఏంట్రా, వదిలేస్తావా? మొగుడు పేలాలంటే ముద్దు ముచ్చట్లు ఉండాలి. మన సంసారం జల్లికట్లా ఉంది. మరి ఉండదా? ఎప్పుడు చూసినా నేనే నేను బుజ్జగించాలి. నీ నోటి దొరద కొద్దీ ఇంటి మీదకి జనాల్ని తీసుకొస్తే వాళ్ళని కూడా నేనే బ్రతిమాలాలి. నేనితో ఏదో ప్రేమగా మాట్లాడదామని వస్తే నీకు టెక్కు. మన రిలేషన్షిప్ జర్నీలో ఎటకారం నీది, ఇమోషన్స్ నావి. అయ్యో, దీంతో ఒక 10 నిమిషాలైనా ప్రేమగా మాట్లాడదామే, టైం స్పెండ్ చేద్దామే అని ఎప్పుడైనా అనుకున్నావా? నేను అలసైపోయాను కదా నీకు. యా, ఎప్పుడు అచ్చేసా ఇచ్చేసా అని నీ ఎఫర్ట్స్ నువ్వే క్రెడిట్ తీసుకోక. నేనేం క్రెడిట్స్ తీసుకోవట్లేదు, జరిగింది చెప్తున్నాను. ఇద్దరం ఒక మాట మీద ఉండాలి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు బతకాలి. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. కానీ నువ్వు నేను ఎడ్డమంటే తెడ్డమంటావు.
నీకు ఎట్ల బండి తెలుసా? బుల్లక్ కార్ట్. ఆ బండిలాగే రెండు ఎద్దులు చాలా కోఆర్డినేషన్తో వెళ్తున్నాయి అనుకుంటాయి. నిజానికి వాటి మధ్యన కోఆర్డినేషన్ ఉండదు. మెడ మీద కర్ర, తోలేవాడి చేతిలో కొరడా ఉంటాయి. ఒకసారి వాటి మెడలో ఉన్న కన్నీళ్ళు విప్పి చూడు, గూగుల్ మ్యాప్ దొరకకుండా ఒకటి అటు ఒకటి ఇటు పోతాయి. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే బంగారం, లవ్ను అందరూ ఫ్యాంటసీలో ఆలోచిస్తారు, రియాలిటీ వేరు. అంటే నేను ఫ్యాంటసీలో ఉంటున్నానా? ఎగ్జాంపుల్ చెప్తే ఓహో అనాలి, క్వశ్చన్లు అడగకూడదు. నువ్వు ఇచ్చే సోదిలో ఎగ్జాంపుల్స్ అన్ని వినాలి, సిచ్యుయేషన్తో సంబంధమే ఉండదు. ఛే, ఇదే ఎగ్జాంపుల్ సుమాకు చెప్తే వావ్ అని తెలుసా? ఏంటి సడన్ గా? ఏ రాకూడదా? నీ పర్మిషన్ తీసుకోవాలా? పోనెళ్ళిపోనా? అత్తగారు బాగున్నారండి? మాయగారు రాలేదా? ఇంట్లో పని ఎవడు చేస్తాడు? కనీసం నేను ఇలా బయటకు వచ్చినప్పుడన్నా చేదోడుగా ఉండాలా ఏంటి? మీ అమ్మగారు అసలు ప్రేమగా మాట్లాడరా? నీలాగా అమ్మాయి మీద అరవట్లేదు బాబు. ఒక్కరోజు ఒక్క మాట కూడా తన అనలేదు మేము. దానికి వంట రాదు, మెల్లిగా నేర్చుకుంటుంది. ఏ పెళ్లికి ముందు తెలీదా ఇవన్నీ మీకు? నాటకాలు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఏ నువ్వు ఉండవే. తల మీద దరిద్రం ఉందని తెలిసి కూడా నీకిచ్చి పెళ్లి చేశాం. పిల్లలు ఎలాగూ లేరు. అయ్యో రామా, మొదటి రాత్రికే దిక్కులేదు పిల్లలా. కనీసం పెళ్ళాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే కామన్ సెన్స్ కూడా లేదు. చుట్టుపక్కల వాళ్ళు బాగున్నారు అంటే చూడ్డానికి ముచ్చటేస్తుంది. మనకే అలాగే ఉండాలనిపిస్తుంది. ఆ మాట చెప్తే కంపారిజన్ అయిపోతుందా? ఎదుటి వాళ్ళ కాపురాల్లో పుల్లలు పెట్టడం గౌరవమా? ఆఫీస్లో నలుగురు ముందు తన్నులు తినడం గౌరవమా? ఇదేనా మీ పేరెంట్స్ నీకు నేర్పించిన సంస్కారం? అమ్మా నువ్వు ఇట్రా. ఏ వదలవే. ఏంటమ్మా నువ్వు రాగానే ప్రసాద్ మీద అరుస్తున్నావు? నేను చెప్పాను తను నా మీద కోపగించుకున్నాడని. ఆ మహాజాతకుడి గురించి నువ్వు చెప్తేనే తెలుస్తుందా? అయినా కూతురు జీవితం బాగుండాలని మేము అనుకోకూడదా, తెలుసుకోకూడదా? నీకెవరు చెప్తున్నారు మా గురించి అన్ని? ఎవరు చెప్తే ఏంట్లే. ఎన్నేసి మాటలు అనేసావమ్మా ప్రసాద్ని. అసలు నువ్వు బయలుదేరు. నీకోసం వస్తే బయలుదేరమంటావేంటి? పెద్దరికం అంటే ఇద్దరిని కలిపేలా ఉండాలి, కలిసి ఉన్న ఇద్దరిని విడగొట్టేలా కాదు. మొగుడు పెళ్ళాలు అన్నాక గొడవలు పడరా? ఇంట్లో నీ మాటే చెల్లుతుంది అంటే నాన్న తలంచుకుని ఉంటున్నారు, అది ఆయన గొప్పతనం. నువ్వు నాన్న మీద ఎప్పుడు అరవలేదా? నువ్వు అరిచినప్పుడు నాన్నమొచ్చి నేను ఇలాగే తిడితే నువ్వు ఊరుకుంటావా? ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నానే. వద్దమ్మా నువ్వు బయలుదేరు. మా అమ్మకు నేనేం చెప్పలేదు ప్రసాద్. రూమ్లోకి ఆవిడని తీసుకెళ్ళి ఆవిడ గౌరవాన్ని కాపాడేశావు. ప్రసాద్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం అవ్వట్లేదు. అదే రెడ్డి గారు అందరి ముందు నన్ను కొట్టొచ్చు, నీ ముందు మీ అమ్మగారు నన్ను ఇన్సల్ట్ చేయొచ్చు, నువ్వు మాత్రం దాన్ని కవర్ చేయడానికి ఆవిడ రూమ్లో తీసుకెళ్ళి తిట్టేసి పంపించేశావు. పెంపకం గురించి మాట్లాడేంత తప్పేం చేశాను రాజిత? ప్రసాద్ అసలు నాకేం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు ప్రసాద్. నువ్వు మా అమ్మ మాటలు ఏం పట్టించుకోకు ప్రసాద్. నీకేమీ అర్థం కదా ప్రసాద్ అసలు నేనేం చేయలేదు నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది రాజిత? నేనేం ఒకసారి నా మాట కంప్లీట్ గా విను ప్రసాద్. ప్రసాద్ ప్రసాద్ విను ప్రసాద్. ప్రసాద్ ఒకసారి నా మాట విను. మనం చేసే అల్లరి ఫ్యామిలీ దాకా వెళ్తే ఎవరైనా ఎలాగే రియాక్ట్ అవుతారు విరాజిత. నాకు అర్థమైందండి, కానీ నేను కూడా కొంచెం తొందరపడ్డాను. శృతి ముందు కూడా సొమ్మతో నేను నా ఫస్ట్ వైఫ్ని చంపేశానని చెప్తే నేను సరదాగానే తీసుకున్నాను. శృతికి అసలు విషయం చెప్పిందే ప్రసాద్ గారని తెలిసి కంట్రోల్ చేసుకోలేకపోయాను. అందరి మధ్యన కొట్టకుండా ఉండాల్సింది. సారీ అండి. ఈ మధ్య ఎందుకో ప్రతి విషయానికి ట్రిగర్ అవుతున్నాడండి. ఆ ఫ్రస్ట్రేషన్ వేర్లేండి, అలాంటి టాపిక్లో నేను దొరకకూడదు. ఎక్స్క్యూజ్ మీ,
మే ఐ కమ్ ఇన్? సడన్గా వచ్చేసావేంటి? ప్రసాద్ గారిని కొట్టినవంట. ఇదండి, వారానికి 2 సార్లు పుట్టింటికి వెళ్తుంది. మొగుడు ఒంటరిగా ఉన్నా బాధ లేదు. ప్రసాద్ గారు విషయం తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చింది. తప్పు చేసావు ముండా. నీకు ఆల్రెడీ పెళ్ళయిందని, ఫస్ట్ వైఫ్ని గ్యాస్ లీక్ చేసి చంపేశావని ఆయన్నే చెప్పాడు. కానీ తర్వాత నిజం చెప్పేశాడు. నేనే కావాలని నేను నేర్పించేదాన్ని. ఈ విషయం ఆఫీస్లో అందరికీ తెలుసు. ఈజ్ మై వెల్ విషర్. ఈజ్ మై డిష్ వాష్. సారీ చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదండి. అతను చెప్పాడు కదా, కొట్టినా తిరిగి రియాక్ట్ అవ్వలేదంటే అది మీకు ఇచ్చిన రెస్పెక్ట్. యూ మస్ట్ గో అండ్ సే సారీ. నా దగ్గర 340 రూపాయలు ఉన్నాయండి. 2 ఎంహెచ్ క్వార్టర్లు వస్తాయి. సోడాకి మీరేమైనా ఎఫర్ట్ చేయగలరా? మిమ్మల్ని కొట్టడం నా ఉద్దేశం కాదండి. కోపంలోనో మళ్ళీ ఛాన్స్ రాదనో అలా జరిగిపోయింది. మీరు ఫీల్ అయినప్పుడే అర్థమైందండి మీకు ఫీలింగ్స్ ఉన్నాయని. చిట్టికి ఫీలింగ్స్ వచ్చినప్పుడే వసీకరకు కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. నా భార్య ఐశ్వర్యరాయ్ కాకపోవచ్చు, గులకరాయ్ అయినా నా పిల్లమే కదా. ఈ ముండాకి నా ముండికి మధ్యలో మీరు తొండలా వచ్చినప్పుడు మొగుడిగా నేను అండగా ఉండాలి కదా. సారీ 4 అక్షరాలే, కానీ దాన్ని పెన్నుతో రాయాలంటే పేపర్ కావాలి, బలపంతో రాయాలంటే పలక్ కావాలి, టైప్ చేయాలంటే కీబోర్డ్ కావాలి. నేను అవతార్లో జాక్ని కాదు, ఫ్లయింగ్ డ్రాగన్కి నా జెండా జాయింట్ చేసి నా ఫీలింగ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. నా బాధ ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దీనికన్నా మీరు సారీ చెప్పకపోవడమే బెటర్ అండి రెడ్డి గారే. ఎంత ఉపోద్ఘాతం మన వల్ల కాదండి బాబా. యాక్చువల్గా 4 పేజీలు ప్రిపేర్ అయినండి. 2 పేజీల మీద టీ ఒలిగిపోయింది. 4 పేజీలే? అదేమన్నా సన్మాన పత్రం, న్యూస్ పేపర్ అండి, మధ్యలో సినిమా వార్తలు కూడా ఉండడానికి. అంటే దెబ్బ చిన్నదైనా అవమానం పెద్దది కదండి, అందుకే సారీ కూడా పెద్దగా చెప్పాలనుకున్నాను. అది సరే సార్, మనం క్యూబికల్స్ దగ్గర మాట్లాడుకున్న విషయాలన్నీ ఎవరో విరాజ్ దాకా లీక్ చేస్తున్నారు సార్. విరాజితాల మదర్కు కూడా మన గొడవ విషయం ఆడే చెప్పుంటాడు. పదండి సార్, తేల్చేద్దాం. ఇదంతా ఎవరు చేశారు? దేనికోసం చేశారు? ఇలా చేయడం తప్పని మీకు తెలీదా? తప్పని తెలిసినా తెగించేశారా? దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ జరుగుతున్న విషయాలు విరాజ్ దాకా ఎవరు చెప్తున్నారు? నువ్వా నువ్వా నువ్వా? నాకు వంటగదిలోనే టైం సరిపోవట్లేదు సార్. ఈ గొర్రెల మందులో మేకతోలు కప్పుకున్న తోడేలు ఒకటి ఉంది. హూ ఇస్ ద బ్లాక్ షీప్? ఇప్పుడే షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్లు తెచ్చాను సార్. మళ్ళీ షాప్ కంటే అది షీప్ రా, షాప్ కాదు. ఈ బ్రెయిన్ వేసుకొని సాఫ్ట్వేర్ దాకా ఎలా వచ్చావురా? శ్వేత కోసం సార్. నాకేం రాదని అప్పటికే చెప్పాను సార్. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం రాదని చెప్పింది. ఇక్కడ 2 జెమ్స్ ఉన్నారని చెప్పలేదా? మీ ఇద్దరు జెమ్స్ కాదురా, జెర్మ్స్. సరే, జైల్లో ఖైదీ తప్పించుకుంటే సైరన్ మోగినట్టు ఇక్కడిది అక్కడ వాగేది ఇదే సార్. నాకేం అవసరం? అయినా మీ నోట్లో ఏమైనా చిన్నవా? సిగ్నల్ దగ్గర షుగర్ పేషెంట్ హారన్ కొట్టినట్టు మీ నోటితోలతో మీరే వాగేసి ఉంటారు. అగ్రాజు, నీ ముఖం చూసి శ్వేత అని వల్లైపోతున్నావు. అందంగా ఉంటున్నా తప్ప సార్? జాన్, ఏంటి విపరీత చర్య? గిబ్స్, దీనికి లేదా ప్రతిచర్య? ఏ ఊరు పోయా మంది? వైజాగ్ సార్. వైజాగ్ దగ్గర సీతం దారి దగ్గర ఈనాడు సార్. ఈనాడు అంటే ఆ పక్కన బజార్ ఉంటది, అక్కడ దాలమ్మ టీ అండ్ పాన్ షాప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. అక్కడ మనకు అరువు నీళ్ళండి అప్పట్లోని. ఆ దాలమ్మ అత్తే సార్. మీ అత్త? చాలా సంవత్సరాలు అయింది కదా, ఎలా ఉంది ఇప్పుడు? రీసెంట్గా చచ్చిపోయింది సార్. దాలమ్మ, ఐ మిస్ యూ. సార్, మనం ఎందుకు మాట్లాడదామని వచ్చామో ఆ విషయం వదిలేసి ఆడితో దళామో దళమో దళ దళ దళమో దళామో దళమో దళామో దళమో ఈ దళం ముచ్చట్లేండి సార్. ఏదో పాత జ్ఞాపకాలు ఆవిడతో 150 రూపాయలు ఇవ్వాలి. నాకెందుకో ఈ లారీ అద్దాలోడి మీద డౌట్ ఉంది సార్. ల్యాప్టాప్లో కన్నా ఫోన్లోనే ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. అగ్గిరాజు సార్,
ఓవర్ టు యూ. కాపీ సార్. అమ్మో ఈ ఎటువైపు చూస్తున్నాడో కాంపాస్ కూడా కనిపెట్టలేదు కదండి. ఈడు బ్లాక్ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు అనుకున్నాను బ్లాక్ షీప్ ఈడేనని. Hi guys, I have few points to discuss on. It's regarding... ఐ ఆల్సో టెల్. ఓకే అగ్రష్, ముందు మీరు చెప్పండి. మధ్యాహ్నం లంచ్ చేశాక మిగిలిన అన్నం మెతుకులు డస్ట్బిన్లో పడేయకుండా సింక్లో పడేస్తున్నారు. వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. ఏంటి శ్వేత ఇతను అవన్నీ నాకెందుకు చెప్తున్నాడు? తనకు కొంచెం ఓసిడి ఉంది మ్యామ్, అన్నీ నీట్గా ఉండాలనుకుంటాడు. ఓహో, ఎంతైనా చేసి గ్రేట్ అబ్బా. మీ అందరినీ ఎన్ని రోజులు ఎలా భరించాడో ఏంటో. వచ్చి వారం కాలేదు అప్పుడే స్టేట్మెంట్లు ఎత్తుందండి. రేపటి నుంచి నేను ఆఫీస్కి 1 వీక్ రావట్లేదు. సో మీటింగ్స్ అన్ని గూగుల్ మీట్లోనే చేయాలి, ఓకేనా? 1 వీక్. మీరు ఆఫీస్కి రాకపోతే మాకు పీస్ ఉండదండి. సడన్ గా మీరు ఆఫీస్కి రానంటే నా పల్స్ రేట్ పడిపోతుందండి. 1 వీక్ లీవ్ ఎందుకు పెడుతున్నారు? నాకు పెళ్లి సెట్ అయింది. అది పెళ్ళి. రేపు ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది. మనకు పెళ్ళయింది, ఆమెకి పెళ్ళవుతుంది. జీతే రహో బేటా. రెస్ట్ ఇన్ పీస్. ఇంతకీ పెళ్లి కొడుకు? అది ఇట్స్ మీ. నాకెందుకో కడుపులో అదో రకంగా ఉంది సార్. దాన్నే కడుపు మంట అంటారండి. జేసీ मैं आपको मेहंदी लगाऊंगी. ఓకే గైస్, పెళ్ళికి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్నే పిలుస్తున్నాము. సో మీరు రిసెప్షన్కి వస్తే సరిపోతుంది. రెస్ట్ ఇన్ పీస్. అయ్యా 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 చిన్న పిల్లయ్యా. రెడ్డి గారు, వీళ్ళిద్దరూ ప్రీ వెడ్డింగ్ షూట్ థియేటర్లో అయితే 100 రోజులు ఆడద్దేమో. మరే ఈ జేసీ గడు ఏంటండి 5 స్టార్ హోటల్లో రిసెప్షన్ పెడతాడు అనుకుంటే వాళ్ళ ఆఫీసులో భోజనాలు పెట్టేస్తున్నాడు. కుర్తి అదవా. పైగా ఇడేదో పెద్ద వెరైటీలు పెట్టేస్తాడు అనుకుని మా ముండి వాళ్ళు పొద్దున్నుంచి ఇంట్లో టిఫిన్ చేయడం కూడా మానేసింది. ఆ మాటకొస్తే మా ఇంట్లో వండపడం పెట్టండి బాబు. ల్యాబ్లో తెల్లలకలా అయిపోయింది ఆ పరిస్థితి. పాము కుబుసం ఇప్పినట్టు విరాజిత వంటలు తింటుంటే నా శరం ఎక్కేస్తుందండి. మొన్న పాలలో టమాటాలు కట్టేసి టమాటా జున్ చేసింది. అది తిందాక నా నోరు పడిపోయింది. అయ్యో, ఒకవేళ హైదరాబాద్కి ఏదైనా కొత్త వైరస్ వస్తే అది ఖచ్చితంగా మా ఇంటి నుంచే. విధి వైపరీత్యాలన్నీ కూడా వంటగది నుండే మొదలవుతాయండి. ప్రసాద్ గారు, ఏం అనుకోనంటే ఓ మాట అడుగుతానండి. అయ్యో చెప్పండి. జేసీ రిసెప్షన్ కదా, ఆ మొఖానికి ఇంత లప్పం పెట్టుకుని రావచ్చు కదా. ఆ జిడ్డేంటండి బాబు, సిటీ బస్ చేసి ఎక్కొచ్చారా ఏంటి? నా మరదలు ఉండవలసిన ప్లేస్లో సుమా ఉందండి. ఏదో భోజనానికి కకృతి పడి వచ్చాను తప్ప వాళ్ళిద్దరిని చూసి మురిసిపోవడానికి కాదు. ఆ బాధ నాకు ఉందండి. నా చెల్లి ఉండాల్సిన ప్లేస్లో ఎవరో బుల్లు ఉంది. ఏం చేస్తాను చెప్పండి, బాధపడ్డం తప్ప. ప్రసాద్ గారు, సాంబార్లో సొరకాయ ముక్కలు వస్తాయి, నా ప్లేట్లో వేసేయండి. అంటే నేనేంటి ఉల్లిబద్దలు నాకుండి తినాలా? అరే, ఏదో ఫ్రెండ్లీగా అడిగానండి. పోను ములక్కాడ ముక్కలు వేసేయండి. నా సాంబార్లో ముక్కలు అడుగుతారేంటండి? మీకు సాంబార్ ఏరా ముక్కలు రావా? అరే, జనరల్గా అడిగానండి. నేనేమన్నా మీ ఆస్తులు అడిగానా? ఓ సొరకాయ ముక్క, ఓ వంకాయ ముక్క పడేస్తే ములక్కాడ ముక్క మీ ప్లేట్లో పడినట్టే తీసేసి నా ప్లేట్లో ఏంటని మర్యాదగా అడిగాను. దాని పెద్ద రాద్ధాంతం చేస్తారేంటి? ఉల్లిబద్ద గురించి మాట్లాడతారేంటి? మీ ఉల్లిబద్ద నేను అడిగానా? మీ ఉల్లిబద్ద మీరేం చేసుకుంటే నాకేంటండి? ఛీ, మనిషి అన్న తర్వాత కొంచెం మానవత్వం ఉండాలి. మానవత్వం గురించి మాట్లాడే ఈ టైట్ ఓకేనా? విరాజిత, అక్కడ రెడ్డి గారు ప్రసాద్ మళ్ళీ సాంబార్లో ముక్కల కోసం గొడవ పడుతున్నారు. వాళ్ళని నేను ఆపలేను శ్వేత. ఇప్పటికే మా ఇద్దరికి మాటలు లేవు. మీ ఇద్దరికి ఏమైంది? వాళ్ళ మమ్మీ ప్రసాద్ని తిట్టారు. దానికి కారణం విరాజితనే అనుకొని ప్రసాద్ మాట్లాడడం మానేశాడు. ఇవన్నీ నీకే ఎలా తెలుస్తాయి? నువ్వు 4 గోళ్ల మధ్య మర్చిపోదాం అనుకుంటావు. వాడు 40 మందికి చెప్పి ఎవరికి చెప్పొద్దంటాడు. నువ్వే వెళ్ళి వాళ్ళిద్దరు గొడవ ఆపచ్చు కదా. అప్పుడు టాపిక్ సాంబార్ మీద నుంచి నా మీదకి వస్తుంది. నా వల్ల చాలా గొడవలు అయ్యాయి. నేను వెళ్ళి మాట్లాడతాను. నువ్వెళ్ళేం మాట్లాడతావు? నువ్వే కరెక్ట్. వెళ్ళి నీ మాట వింటారు. వెళ్ళు.
సాంబార్ నీ కంచంలో పడితే చేయి నరికేస్తాను ఖబర్దార్. ఆ మాటకొస్తే ఎవరి కంచంలో సాంబార్ పడినా కంచం విరిగిపోద్ది. సాంబార్ లో మొక్కల కోసం గొడవ పెట్టుకునే చీప్ క్యారెక్టర్ అనేది. క్యారెక్టర్ గురించి మాట్లాడక. గైస్ ఏంటి లెగ్రాజ్ కి పవన్ గారు చెప్పుకోవచ్చు గాయ్స్ అనుకోని. ఎక్కడున్నాం మనం? సాంబార్ లో మొక్కల దగ్గర మాట్లాడేది. నేను మీతో మాట్లాడాలి. ఇప్పటికిప్పుడు మీరు లేపుకెళ్ళిపోయిన ఆఫర్ ఇచ్చినా మాకంత టైం లేదు. ఆ గుంటకు పెళ్ళి అయిపోయిందా? పిలుస్తున్నారు. వీళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లే శృతి. వాళ్ళ గొడవలో నిన్నెవరు దూరం అన్నారు? శ్వేత. అది నిన్ను ఎర్రగా వాడింది. వాళ్ళ గొడవకి ఏం రీజన్ ఉండదు. నిన్న రాత్రి కూడా 7 గంటలకి రాత్రి ఎందుకైందని గొడవ పడ్డారు. వీళ్ళేంటి ఇలా ఉన్నారు? వాళ్ళకి అదే టైం పాస్. ఒక్కొక్కసారి గొడవ పడుతూ ఏడుస్తారు. ప్రసాద్ రెడ్డి గారు మీరు చెవులు కళ్ళు మూసుకోండి. సుమతో ప్రైవేట్ గా మాట్లాడాలి. అవసరమైతే నాకు ముద్దు కూడా పెట్టచ్చు. నువ్వు వెంకటేష్, ఆవిడ కార్తీ అగర్వాల్, మధ్యలో నేనేంటి ప్రకాశ్ రాజన. చెప్పు ప్రకాశ్ రాజన. ఆపుతారా మీ గొడవ? కనీసం ఒక్కరోజైనా ఆఫీస్ని ప్రశాంతంగా ఉంచండి. జేసీ మిమ్మల్ని అసలు రిసెప్షన్కే పిలవద్దన్నాడు. నేనే రిక్వెస్ట్ చేసి మీకు ఇన్విటేషన్ ఇచ్చాను. సో ప్లీజ్ ఈ ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉంచండి. మీకు యాంగ్జైటీ డిజార్డర్ లేదు కదా? లేదు, ఐఎమ్ హెల్దీ. శోభనం ఆగదండి. ఆవిడ కండపుష్టి చూసారా? గుద్దితే గోడ బదలడిపోతుంది. నేనంత డీప్ గా అబ్జర్వ్ చేయలేదు. ప్రసాద్, అక్కడ విరాజిత నీ గురించి బాధపడుతుంది. వీడు మనసు పడిన రోజున ఆవిడ బాధపడింది. ఒకే ఆఫీసులో కలిసి పనిచేయాలని తెలిసిన రోజున మదన పడింది. వీడికి నోరెక్కువని తెలిసి సర్దుకుపోతుంది. త్యాగశీలండి ఆవిడ. ఇప్పుడు ఆవిడ మన బాల్ గురించి ఎవడడిగాడు? అయినా మీరిద్దరు బానే కలిసిపోయారండి. అంతనే మేము ఫ్రెండ్స్ కదా, పైగా కలిసి పని చేస్తున్నాం. కలిసి పనిచేస్తున్నారు కాబట్టి గొడవైనా మళ్ళీ కలిసిపోయారు. అదే కలిసి బతకాల్సిన వాళ్ళతో గొడవ అయితే మాట్లాడడం మానేస్తారా? నేను విరాజిత అంత మంచిదాన్ని కాదు. ఎక్స్ట్రాలు చేస్తే జాబ్ నుంచి పీక్ పారేస్తాను. ఇదే ఆఫీస్కి వరదల్లో కొట్టుకొచ్చింది. మనకు మాస్ వార్నింగ్ ఇస్తుంది. దీన్నే మా ఊర్లో పొగరంటారు. అయినా అమ్మాయి మాట్లాడిన దాంట్లో తప్పే ఉందండి. విరాజిత గారితో మాట్లాడొచ్చుగా. వాళ్ళమ్మగారు చేసిన తప్పుగా ఆవిడెందుకు నిందిస్తారు? అదేం లేదు సార్, 4 రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్నానండి. విరాజిత వంట తినే బాధ తప్పింది. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఆ వినే గోల తప్పింది. సన్నగా గొడవైంది కదా అని చెప్పి మాట్లాడడం మానేహం. మీరు అదృష్టం కోసం వెతికిన ప్రతిసారి దరిద్రం మీ కాలికి తగులుతుందండి. అంటే మీరు ఒక్కసారి అటువైపు తిరిగి చూస్తే మళ్ళీ మీ మేడ ఇటువైపు తిరగకపోవచ్చు. చేతిలో వేపాకులుంటే తాండం వాడేసేది. ఏరా, నా వంట తినలేకపోతున్నావా? నా మాటలు విని చిరాకొస్తుందిరా. మొగుడు కొడితే పాపమే. నీలాంటి వాడిని చంపేసిన పాపం లేదురా, చంపేసిన పాపం లేదు. ప్రత్యక్ష దేవని పెద్దలు అన్నారా? నీలాంటి పతిత వేషాలు దేవుడే అవుతాడ్రా. 4 రోజుల నుంచి నువ్వు మాట్లాడకపోతే ఏడుస్తుంటే స్టైల్ కొడతావేంట్రా? స్టైలు రెడ్డి గారు, లోపల సౌండ్స్ ఏంటండి? లోపల విరాజిత ఆయనతో బిజీగా ఉంది. ఆహా, ఫుల్ రొమాన్సా? అలాంటిదే. కైరోప్రాక్టిక్ అని. ఎముకలు విరిగినట్టే ఉంటాయి కానీ విరగవు. ఓహో, నాటు సరసా అన్నమాట. ఓకే ఓకే. బయటికి రారా. ఇరిగిపోతాయి. నేను బాగోనే. నాతో ఇంకెప్పుడైనా మాట్లాడటం మానేస్తావేంట్రా? బయటికి రారా. నువ్వు బయటికి రా. నువ్వు బయటికి రారా. బయటికి వస్తావా? నన్ను లోపలికి రమ్మంటావా? నువ్వు బయటికి రా. నువ్వు కొడుతున్నావే, 3rd డిగ్రీ ఇస్తున్నావే. ఈ నొప్పులు తగ్గాలంటే బ్యాంకాకి వెళ్ళి మసాజులు చేయించుకోవాలి. అక్కడ ఏంటది? ఎక్కడ? నిన్ను నాకు హోమ్ సిక్, బయటికి వెళ్ళిపోతానే. మొగుడిని మార్చాలంటే బొచ్చగించాలి కానీ రూమ్ లో తీసుకొచ్చి మాట తిట్టేస్తారా? కొట్టను, కూర్చో. నేను నీకు ఫ్రెండ్ గా ఉన్నప్పటి నుంచి తెలుసు కదా, ఎవరి దగ్గరైనా నేను తక్కువ చేసి మాట్లాడానా? మా అమ్మకి నేనే చెప్పానని నువ్వు ఎలా అనుకున్నావు?
నీకంటే చెప్పుకోవడానికి షేర్ చేసుకోవడానికి రెడ్డి గారు ఉన్నారు ప్రసాద్. నాకెవరున్నారు నువ్వు తప్ప? నేనెవరికి చెప్పుకోవాలి నీకు తప్ప? నీ కోపం వచ్చిందని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. నాకు బాధేసిందని నేను వదులుకోలేను కదా. మనకొచ్చింది కోపమో బాధో మనమే ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితిలో ఉంటే మన ఇద్దరం ఒకటేలా అవుతాం ప్రసాద్. సారీ. జీవితాంతం సారీ చెప్తూనే ఉంటావా? ఇదే లాస్ట్. నీ మీదట్టు. ఇది లాస్ట్ అయినా కాకపోయినా ఇంకొకసారి టెక్కు చూపించావంటే ఈసారి ట్రీట్మెంట్ నేను నా మొగుడు ఒక గడ్డపార అని సినిమా రిలీజ్ అయిపోద్ది. మొహం చూడు ఎలా అయిపోయిందో. వెళ్ళి మొహం కడుక్కొని పౌడర్ కొట్టుకో. వీడియోలున్నాయంట ఇప్పుడు. ఇక్కడ జరిగింది ఎవరికైనా బయట తెలిసిందో నేనే సినిమా రెండోసారి చూడను. అయ్యా లోపలంతా సమయంగానే జరిగింది. బాగా నొప్పిగా ఉందా సార్? ఇలాంటి టైంలో మందు ఉంటే బ్రాండ్తో సంబంధం లేదంటే ఆల్ బ్రాండ్స్ మిక్స్ చేసిన థమ్స్అప్ బాటిల్స్ ఉన్నాయి. ఒక్కోటి 170 రూపాయలు. బిజినెస్ మ్యాన్ పెళ్లంతో తన్నులు తిని తన్మయత్వంలో ఉన్నాడు. ఇలాంటి టైంలో చీప్ లెక్కలు ఇచ్చినా సిగ్గు లేకుండా తాగేస్తాడు. స్మెల్ వచ్చిందంటే మా ఊరి చంపేద్దండి. ఇలాంటిది ఏదో ఉంటుందనే జామాకులు తెచ్చానండి. పూజకి ఆకులు తీర్థం సిద్ధం. ఇక మొదలెడదామా? Cheers. Cheers. రెడ్డి గారు అలా చూస్తుంటే నాకు కడుపు మండిపోతుందండి. ఇద్దరం ఒకేసారి లవ్ ఫెయిల్ అయ్యామండి. ఒరే జేసి, దీనికోసమే కదరా నా మరదలను చంపేశావు? తను నాకు ముందు నుంచే ఫ్రెండ్. పెళ్లి చేసుకోవాలంటే ముందే చేసుకునేవాడిని కదా. మరి ఇప్పుడు ఎందుకు చేసుకున్నావు? నాకు ఒక తోడు కావాలి. అబ్బో, ఈ తోడేలుగాడికి కూడా ఓ తోడు కావాలండి. అది కూడా మీ మరదల్ని చంపేసి. అందుకే వీళ్ళని రిసెప్షన్కి పిలద్దని చెప్పాను. పోన్లే చేసి వీళ్ళని కాకపోతే ఇంకెవరిని పిలుస్తాం చెప్పు? అన్నదానం చేస్తే మంచిదంట. అన్నదానమా? అంటే మా ఇంట్లో గంజి గతిలేక వచ్చామా? ఆఫీస్లో చైర్లేసుకొని కూర్చుని పోయి రిసెప్షన్ అన్నట్టు ఈ బతుకు. రే మూసుకొని తినేసి కామ్గా పో. అరిస్తే టైర్ కింద వేసి తొక్కుతా. ఇండైరెక్ట్ గా మీ మీద కూర్చుంటా అన్నాడండి. రాయ్, నీ ఫస్ట్ నైట్ రోజు నీకు ఫిట్స్ వచ్చేసి ఫ్లోర్ స్టెప్ వేస్తావురా. ఫ్లోర్ స్టెప్లు ఇగో ఇదేరా శాపం దొరుకుతుందా? ప్రసాద్ ఒకసారి రూమ్ లోకి రా. వెళ్ళండి సార్. ఊరుకండి, అదే ఎగ్జిబిషన్ గడిగడికి వెళ్ళడానికి. లోపలంతా సర్కస్ అండి. తిన్నగతా. విరాజ్తా ప్లీజ్ వాళ్ళని కొంచెం హ్యాండిల్ చేయవా? ప్రసాద్ మనకెందుకు, ఎవరిష్టం వాళ్ళది. మనల్ని పిలిచారు కదా, పద్ధతిగా తినేసి ఫోటోలు దిగి వెళ్ళిపోదాం. ఏంటో రెడ్డి గారు, ఐస్ బాక్స్ లో శవం మీద దండేసినట్టు ఈయన చూస్తే సిరాకేస్తుందండి. దాన్నే కుళ్ళు అంటారండి. ప్రసాద్ గారు, బేస్మెంట్ లేకుండా ఇల్లు కట్టలేం కదా. కరెక్టే, కానీ కొంతమంది పెద్ద పెద్ద బేస్లు వేసుకుని బాసులు అయిపోతారు. ఈడ్లేగా సార్ రేపు మావిడి సీమంతం ఉంది, మీరు అందరూ ఖచ్చితంగా రావాలి. మా బాధలో మేము ఉంటే మధ్యలో గోరు చుట్టుపోయి రోకల పోట్లో దూరుతాడు. ఊరుకోండి సార్, ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తారు. అదే మా దాళమ్మత్తుంటే ఈతకళ్ళు ఎండి చేపలు అరేంజ్ చేసేది. అంత బాగుంటుందా? కమ్మగా ఉంటది. కాంబినేషన్ బాగుంటుంది. సార్ భోజనాలు రెడీ. దసపల్లాలోనా? ఆఫీస్ బాల పైన. ఓడి అమ్మ, పెళ్లి భోజనాలని చెప్పి రైస్ పెట్టించి కర్రీస్ తెప్పించాడండి. కక్కుర్తి కేర్ ఆఫ్ అడ్రస్ లో తయారయ్యాడు. టిఫిన్ చేయకుండా వచ్చానండి. ఇప్పుడు గొడవ పడి కడుపు మార్చుకోలేను. ముండా ఫుడ్ వచ్చింది, తిందాం దా. అవును సార్, మీరు త్వరగా వస్తే వడ్డించేస్తానండి. అగ్గి ఈ ఒక్కరోజైనా గెస్ట్లా బిహేవ్ చేయవా? అంటే ఆకులు తీయాలి. అనవసరంగా సాంబార్లో మొక్కల కోసం గొడవ పడ్డామండి మనమే. పైగా మీరు నన్ను చీప్ క్యారెక్టర్ అన్నారు. ఫ్లోలో నిజాలు, సాంబార్లో ముక్కలు కామన్ అండి. దీనికి రిసెప్షన్ అని పేరు పెట్టారు చూడండి. ఇవన్నీ కొట్టాలని ఉందండి, కానీ కొట్టలేను. పదండి, పేపర్ ప్లేట్లో పచ్చడి నాకుంటూ తిందాం. సరే ఇది అయ్యండి, అవడం తీసుకో.
మ్యారీడ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ సెకండ్ మ్యారీడ్ లైఫ్ సార్. మీరు నేను పెళ్లివారం అండి, ఎడిటర్ని. ఓకే. ఫోటో. కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్ అండి. మీరు? నేను సౌండ్ ఇంజనీర్ అండి. భాస్కర్ వెంకట్ కూడా ఉన్నారు. గురు నా పేరు. ఫోటో బ్రో. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. మీరు? నేను పెళ్లివారం అండి, డిఓపి. అన్న రెడీ? ప్లీజ్ చెక్. కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్ అనే. నేను పెళ్లివారం అండి యాక్టర్తో పాటు అసోసియేట్ డైరెక్టర్ని. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ చేసి. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. ఫోటో. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. Thank you. కంగ్రాచులేషన్స్ సార్, నా దేవుడు గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. కంగ్రాట్స్. కెమెరా ఇట్ సార్. రెడ్డి గారు వచ్చండి. స్టాఫ్ అంతా ఫోటో తీద్దామండి. హలో అమ్మా, ఏంటి సడన్ గా ఈరోజు శోభనానికి ముహూర్తం గురైందా? అలాగే రెడ్డి గారు, మా శోభనానికి ముహూర్తం గురైందండి. ఇక విరాజితా, తొందరగా బయలుదేరితే మనకు చాలా పనులు ఉన్నాయి. హలో. కంగ్రాచులేషన్స్ అండి. సార్. థ్యాంక్ యూ. ఎలా? ఎప్పుడు? కొంచెం హల్వా తింటే ఎనర్జీ బైక్ వస్తుందండి. ఈసారి ఎవడు పోయాడో? అంటే మళ్ళీ ఈడు శోభనం. అయిపోయి.